మీరు కవర్ చేయడం అయిపోతే మీరు అటు వెళ్తే మిమ్మల్ని కవర్ చేస్తూ నేను ఇంట్రో చెప్దాం అనుకుంటున్నా. వెళ్ళండి, దయచేసి వే ఇవ్వండి, స్పేస్ క్లియర్ చేయండి. సో ఈ కార్యక్రమానికి వచ్చిన కమిటీ కుర్రోడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందించిన యదువంశీ గారు, డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిలిం, వారికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సో పక్కనే వంశీ నందిపాటి గారు కూర్చున్నారు అంటే డెఫినెట్గా ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ అనుకోవాలి, అంతే కదా. ఎందుకంటే డబుల్ హ్యాట్రిక్కే ఆయన చాలా చేరువలో ఉన్నారు, దగ్గరలో ఉన్నారు. ఒక మంచి సినిమా వస్తుంది అంటే అది వంశీ గారు తెస్తున్నారంటే అది ప్రేక్షకులు ఆదరించే సినిమా అని అర్థమైపోతుంది, అండర్స్టాండబుల్ అనమాట. జనరల్లీ కొన్ని బ్యానర్లకి, కొంతమంది ప్రొడ్యూసర్లకి, కొంతమంది డైరెక్టర్స్కి అది ఉంటుంది. బట్ ఆయన జర్నీలో ఆయన ఇచ్చిన సక్సెస్ల వల్ల సో ఆయన ఒక చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అంటే ఆ చిత్రంలో ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ని ప్రేక్షకులు నచ్చుతారు అండ్ మెచ్చి సక్సెస్ని ఇస్తారు అని అర్థమైపోతుంది. ఎందుకంటే పొలిమేర 2, కమిటీ కుర్రోళ్ళు, రీసెంట్లీ ఖా అన్న బ్లాక్ బాస్టర్ సక్సెస్ని కూడా ఆయన లిస్ట్లో వేసుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటూ మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇందాకే ఈ చిత్రాన్ని రాసింది, దర్శకత్వం వహించింది రైటర్ మోహన్ గారు. జనరల్లీ మేము రైటింగ్ అంటే డైరెక్టర్ మోహన్ గారు అంటాం, కానీ ఇక్కడ రైటర్ మోహన్ గారు అంటున్నాం అనమాట. సో ఆయన ఇప్పటికే చాలా మంచి చిత్రాలకి వర్క్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఈవీవి గారి దగ్గర ఆయన వర్క్ చేయడం జరిగింది. అంటే ఆ కామెడీ టైమింగ్ ఉందని అర్థం. కామెడీ టైమింగ్ అనగానే మనం వెన్నెల కిషోర్ గారి మీద ఒక లుక్ వేస్తాం కదా, ఇందులో ఆయన ఉన్నారు. అయితే మొత్తం అంతా హిలేరియస్గానే ఉంటుందా అంటే చెప్పారు, ఏమండి మొత్తం అంతా మీరు పప్పన్నంతో తింటే కడుపు నిండుతుందా చెప్పండి, మీకు రసం కావాలి, ఫ్రై కావాలి, పచ్చడి కావాలి. కాబట్టి దీంట్లో కూడా ప్రేమ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంతోపాటు సో ఒక క్రైమ్ కూడా ఉంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంది, అండ్ దాంతోపాటు బోలెడంత హ్యూమర్ కూడా ఉంది అన్నారు. అంటే ఇది పక్కా కంప్లీట్ ఎంటర్టైనర్గా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన పాటలు ఆల్రెడీ మనం మా ఊరు శ్రీకాకుళం అని మంగ్లీ పాడిన పాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరినీ పలకరించడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మరి ఈ చిత్రం గురించి మాట్లాడితే ఫస్ట్ శ్రీ గణపతి ఫిలిమ్స్ గురించి మాట్లాడాలి. సో రమణారెడ్డి గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే వంశీ గారు రిలీజ్ చేస్తున్నారు మీది. ఇది కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్గా ఉంటుంది. అండ్ ఎస్ వారి నిర్మాణంలో, రైటర్ మోహన్ గారి దర్శకత్వంలో, సునీల్ కశ్యప్ అండ్ జ్ఞాని గారి సంగీత సారథ్యంలో మనందరికీ తెలిసి మనందరం మెచ్చి సూపర్ టైమింగ్ ఉండి సూపర్ యాక్టర్గా మన ముందుకు వచ్చే వెన్నెల కిషోర్ గారు అండ్ రీసెంట్ డేస్లో మంచి మంచి కథల్ని ఎంచుకొని అండ్ అందరి ఆధారాభిమానాన్ని పొందుతూ ముందుకెళ్తున్న అమ్మాయి, తెలుగు అమ్మాయి అనన్య అండ్ రవితేజ అండ్ వీళ్ళందరితో కలిసి ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ చూద్దాము, దాన్ని చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద మోషన్ పోస్టర్. కడుపు నింపుకోటాకే కథలు పెదలాయే, కథనాలు ఏడాయే. సచ్చిన కుందేలు నిన్న కూరాయి, దాని చంపినోడు సచ్చి 6 నెలలాయే. ఈ చిక్కుముడి విప్పినోడు శ్రీకాకుళం ఎస్ మరి ఆ చిక్కుముడి ఏంటి, దాన్ని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఎలా విప్పారు అనేది December 25th మనం థియేటర్లో చూడబోతున్నాం అనమాట. ఇదొక క్రైమ్ థ్రిల్లర్, ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఇదొక డిటెక్టివ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా, ఇలా చాలా చాలా ఉన్నాయి. బట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ రాజీవ్ గాంధీ గారి ఫోటో ఉంది. ఏంటంటే ఇది షెర్లాక్ హోమ్స్ అంటే ఫిక్షనల్, ఇది రియల్ స్టోరీ, దానికి దీనికి ఎలా సంబంధం అనేది మనకి తెలియాలి. షెర్లాక్ హోమ్స్ ఎంతమంది తెలుసు ఇక్కడ? ఎవరండి? మీ మామయ్య గారు, బాబాయ్ గారు అలా చెప్తున్నారా? మామూలుగా ఎలా తెలుసు? తెలుసు, అలానే తెలుసు అని నాకు తెలుసు. ఆన్సర్ ఎక్స్పెక్టెడ్ ఇది. యా, షెర్లాక్ హోమ్స్ అనేది ఒక ఫిక్షనల్ ఇదనమాట, కానీ చాలా సినిమాలు వచ్చాయి దాన్ని బేస్ చేసుకొని. యాక్చువల్లీ లండన్లో షెర్లాక్ లైన్ అని ఒక స్ట్రీటే ఉంటుంది. సో వెరీ ఫేమస్. డిటెక్టివ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది షెర్లాక్ హోమ్స్. నాకు తెలిసి రేపటి నుంచి
ఇగో ఆయనలాగా చంటబ్బాయి తాలూకా అని చెప్తూ ఉంటారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్సే మనందరికీ తెలుస్తూ ఉంటాడనమాట. ఎనీహౌ ఇంకా టీజర్ చూస్తే మనకి ఇంకొంచెం చిక్కుముడి అలా విప్పడానికి ఏమన్నా దారి దొరుకుతుందేమో చూద్దాం. బిఫోర్ దట్ మనందరినీ పలకరించిన పాటల్ని మనం చూసేద్దాం. 'మా ఊరు శ్రీకాకుళం' పాట అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాటొచ్చేస్తుంది. ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. ప్లే ద సాంగ్. లైట్స్ ఆఫ్. ప్రేమించానే పిల్ల నిన్ను ప్రేమించానే పిల్ల లవ్ అంటారా పిల్ల కాదు లైఫ్ అంటారే పిల్ల షజాను హృదయంతో వచ్చానే ముంతాజై మనసునే ఇచ్చెయ్యే జంటగా షికారు పోదామే ముచ్చట్లు మాట్లాడుకుందామే పాయం మల్ల 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 మల్లమే 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 ప్రేమించానే పిల్ల నిన్ను ప్రేమించానే పిల్ల లవ్ అంటారా పిల్ల కాదు లైఫ్ అంటారే పిల్ల నువ్వు చూస్తే పక్కగున్నావు నాకు మాత్రం చక్కగున్నావు నా గుండె నీ గుడిగా మార్చేసానే గుడి చుట్టూ చద్దమామల గుడి చుట్టూ మొక్కినోడిలా నీ మనసు ఇమ్మని వరమడిగానే నీ తలపై పాపిడే నే నడిచే దారిలే నీ చేతి రేఖలే దానికి రాకలే అరుదుక పూసేటి ఆ బ్రహ్మ కమలమా పై బ్రహ్మ చేసిన నా బొమ్మ నీవమ్మ ఆయమ్మ మల్ల మల్ల మల్లమే ఆయమ్మ మల్ల మల్ల మల్లమే ఆయమ్మ మల్ల మల్ల మల్లమే ఆయమ్మ మల్ల మల్ల మల్లమే మల్లె కూడా కుళ్ళుకునే గలగనివే నీవు హంస కూడా వేరు చెయ్యని పాలు మీరపడమే మంచు కూడా నొచ్చుకునే చల్లదనివే నువ్వు వెచ్చని ఊపిరితో నిన్ను కప్పేస్తనే అలల మధ్యన కలలా ఉన్నదే పికాసో చిత్రమా పికాకు పించమా ఫోటోకి చిక్కని అందము నీదిలే నా కంటికి దక్కిన అద్భుతము నువ్వేలే ఆయమ్మ మల్ల మల్ల మల్లమే ఆయమ్మ మల్ల మల్ల మల్లమే ఆయమ్మ మల్ల మల్ల మల్లమే ఆయమ్మ మల్ల మల్ల మల్లమే ప్రేమించానే పిల్ల నిన్ను ప్రేమించానే పిల్ల లవ్ అంటారా పిల్ల కాదు లైఫ్ అంటారే పిల్ల షజాను హృదయంతో వచ్చానే ముంతాజై మనసునే ఇచ్చెయ్యే జంటగా షికారు పోదామే ముచ్చట్లు మాట్లాడుకుందామే పాయం మల్ల 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 మల్లమే 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 సిక్కోలమ్మేమో వలసల
పొలిమేర దాటి మూట ముళ్ళ పిల్ల జల్లాలతోటి రింపు రింపు మానే వలస గువ్వలం ఏడాదికోసారి మా గుడికొస్తాం. మా ఊరు శ్రీకాకుళం మేమంత శ్రామికులం. స్వేదమే మూలధనం ఊరికి మాకు దూరం. ఉసింత ఇంటి మీద ధ్యాస మళ్ళిన గాని మాకు మేమే కాళ్ళు కట్టేసుకుంటాం. కూలినాలి బతుకు మళ్ళా గుర్తుకొచ్చి ఎల్లగూడనట్టు ఒట్టేసుకుంటాం. రెక్కలాల పుట్టె డొక్కాలదే గుండె బుక్క పెట్టకుండా తెల్లారదే. ఈ చోట కొన్నాళ్ళు ఆ చోట కొన్నాళ్ళు మారిపోతాయంటూ ఇళ్ళు ఊళ్ళు తీరిపోనివంట మా కన్నీళ్ళు. మా ఊరు శ్రీకాకుళం మేమంత శ్రామికులం. స్వేదమే మూలధనం ఊరికి మాకు దూరం. భూమి మీద పుట్టగానే పట్టు తాడు తెచ్చుకొని ఊపిరందుకున్న బిడ్డల తీరు కన్న ఊరి మీద ప్రేమ తుంచుకొని కదిలిపోతే మా ఆకలి పోరు. మేము కూడా మట్టి మనుషులమే మాలో ఉంది కూడా మమకారమే. పైన దేవుడు పేదడు వీరెట్టు కారెట్టు పప్పాక చేసగే ఉంది చావు చివరి దాకా చాకిరే మాకు. మా ఊరు శ్రీకాకుళం మేమంత శ్రామికులం. స్వేదమే మూలధనం ఊరికి మాకు దూరం. పొట్ట చేత బట్టి పొలిమేర దాటి మూట ముళ్ళ పిల్ల జల్లాలతోటి రింపు రింపు మాదే వలస గువ్వలం ఏడాదికోసారి మా గుడికొస్తాం. మా ఊరు శ్రీకాకుళం మేమంత శ్రామికులం. స్వేదమే మూలధనం ఊరికి మాకు వావ్! ఎంత అందంగా, ఎంత మీనింగ్‌ఫుల్‌గా ఉన్నాయంటే యాక్చువల్లీ ఫస్ట్ పూర్ణాచారి రాసిన లిరిక్స్ కానీ ఫస్ట్ పాట మనం విన్నాం. దాన్ని కానీ అండ్ రామజోగి శాస్త్రి గారు రాసిన సెకండ్ పాట లిరిక్స్ కానీ చాలా చాలా అందంగా ఉన్నాయి. అండ్ శ్రీకాకుళం ఆ ఊరు అక్కడున్న ఏదైతే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ జీవితం దానికి తాలూకా అండ్ చాలా చాలా అత్యద్భుతంగా రాయడం జరిగింది. అంతే అద్భుతంగా సింగర్స్ పాడడం జరిగింది రాహుల్ కానీ అండ్ మంగ్లీ కానీ. సో ఇప్పుడు మనం టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. ఫర్ దట్ నేను స్వామికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మైక్. సో మైక్ ఇవ్వండి యదువంశీ గారికి. వారి చేతుల మీదుగా శ్రీకాకుళం షేర్ లాక్ హోమ్స్ అండి, అది వాళ్ళు అలానే పెట్టారు. ఇప్పుడు అది మొత్తం కలిపి షెర్లాక్ హోమ్స్ ఎలా అయిందో తెలుసుకుంటాను నేను వేదిక మీదకి వచ్చిన తర్వాత. బట్ ప్లీజ్ గివ్ ఎ లీడ్ టు ద టీజర్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ లాంచ్. ఓకే, ప్లే ద టీజర్. లైట్స్ ఆఫ్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూరులో మానబాంబు దాడిలో దుర్మరణం చెందారు. చెప్పిన పని వాడు చెయ్యాలి, చేసిన తర్వాత పేరు మాత్రం నాకే రావాలి. సార్ ఒకడున్నాడు సార్. ఏంటే కేసు తెచ్చాడే? కేసు సూట్ కేసా? మద్ర కేసు. వీడు డిటెక్టివ్ ఎట్టయ్యా బోడిలింగం దగ్గరికి తీసుకొచ్చాం. అవుట్లుక్ చూసి కాదు సార్, అవుట్పుట్ చూసేవండి. ఛాన్స్ ఇస్తేనే కదా చిరంజీవి మ్యాచ్ మెగాస్టార్ అయ్యారు. ఈ క్రైమ్ లో పాత్రధారి, సూత్రధారి, కపటాలతో పాటు ఒక మాయడారి కూడా ఉన్నాడు. ఎవరాడు? వన్స్ మోర్.
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూరులో మానబాంబు దాడిలో దుర్మరణం చెందారు. చెప్పిన పని వాడు చెయ్యాలి, చేసిన తర్వాత పేరు మాత్రం నాకే రావాలి. సార్ ఒకడున్నారు సార్. ఏంటే కేసు తెచ్చాడే? కేసు సూట్ కేసా? మద్ర కేసు. వీడు డిటెక్టివ్ ఏంటయ్యా, బోడిలింగం దగ్గరికి తీసుకొచ్చాం. అవుట్లుక్ చూసి కాదు సార్, అవుట్పుట్ చూసి ఇవ్వండి. ఛాన్స్ ఇస్తేనే కదా చిరంజీవి మ్యాచ్ మెగాస్టార్ అయ్యారు. ఈ క్రైమ్ లో పాత్రధారి, సూత్రధారి, కపటదారితో పాటు ఒక మాయదారి కూడా ఉన్నాడు. ఎవరు? ఎవరు ఆ మాయదారి అనేది మాత్రం మనం చూడాల్సిందే. కానీ సూత్రధారి, కపటదారి వీళ్ళందరినీ మనం చూస్తాం డెఫినెట్లీ. వాళ్ళు ఎవరు ఏంటి అనేది పాత్రలు మనకు ఆల్రెడీ కొంచెంగా తెలిసాయి. కానీ ఏంటంటే ఇది వేరే వాళ్ళు అసిస్టెంట్గా పెట్టుకోకుండా మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వాళ్ళ పేరెంట్స్ని అసిస్టెంట్గా పెట్టుకున్నాడు అనమాట. లో బడ్జెట్గా ఉన్నట్టుంది. దాని తర్వాత ఇది కేసు అయిన తర్వాత డబ్బులు వస్తాయి బాగా. బట్ ఎట్ ద సేమ్ టైం December 25th ప్రొడ్యూసర్స్కి బోల్డ్ అని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమణారెడ్డి గారు అందరికంటే హ్యాపీ మీరే కనిపించారు నాకు తెలుసా. టీజర్ చూడగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లేకపోతే ఇద్దరు అమ్మాయిలు అటు ఇటు కూర్చున్నందుకు మదర్ ఓకే, వాట్ ఎవర్ ద రీజన్ అండి. హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అందరూ హ్యాపీగా ఉండాలి, ఆల్వేస్ హ్యాపీగా ఉండాలి. బట్ ఎస్, మంచి సినిమా చూసినప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటాము. సో అలా ఒక మంచి కంటెంట్తో, మంచి మ్యూజిక్తో, ఎస్పెషల్లీ నాకు సౌండ్ చాలా 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 నచ్చింది. రీసెంట్గా నేను విన్న లిరిక్స్ కానీ అండ్ సౌండ్ కానీ దీనికి బెస్ట్ అనిపించింది అనమాట. అంత మంచి క్వాలిటీతో సునీల్ కశ్యప్ అండ్ జ్ఞాని దీనికి వర్క్ చేయడం జరిగింది, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు. అండ్ ఎస్, ఇంకా సినిమాటోగ్రఫీ మల్లికార్జున్ గారు కానీ బెస్ట్ ఇచ్చారు. అండ్ యాక్టర్స్ గురించి రవితేజ చాలా, అంటే టీజర్ కాబట్టి ఇట్స్ లైక్ ఏదో దాచారు అనిపించింది. అది ఏంటి, అనన్యకి అండ్ రవితేజ వీళ్ళిద్దరి రోల్స్ ఎలా ఉండబోతున్నాయని ఇంకా మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా రివీల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగే అనమాట. సో ఎస్, ఫస్ట్ అయితే శ్రీ గణపతి ఫిలిమ్స్కి వారికి డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పేయాలి. ఒక మంచి చిత్రంతో మనందరినీ పలకరించడానికి. సో వెన్నపూస, మీ మనసు కూడా అలానే ఉందండి. మీరు ఎక్కడ ఏది అడిగినా ఆ టెక్నీషియన్స్ని, ఆ లిరిసిస్ట్లని, అంత మంచి వాళ్ళని ఇవ్వడం జరిగింది. సో రమణారెడ్డి గారి నిర్మాణంలో, రైటర్ మోహన్ గారి దర్శకత్వంలో, సునీల్ కశ్యప్ గారు అండ్ అలాగే జ్ఞాని గారి మ్యూజికల్లో, సో మనందరికీ నచ్చిన, మనందరం మెచ్చిన యాక్టర్స్, ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ గారు, అనన్య అండ్ రవితేజ, ఇలా మంచి, అండ్ నాగమహేష్ గారు, ప్రభావతి గారు, ఇలా మంచి యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి వంశీ నందిపాటి రిలీజ్. సో ఇది మ్యాజికల్ అనిపిస్తుంది నాకు డెఫినెట్లీ. ఎందుకంటే డబ్బులు తీసుకొచ్చిన సినిమాలు మ్యాజికల్గానే ఉంటాయి కదా, సక్సెస్ తీసుకొచ్చిన సినిమాలు మ్యాజికల్గానే ఉంటాయి. మరి అలాంటి సినిమాల్లో ఉన్న మ్యాజిక్ని ముందు చూసి అలాంటి సక్సెస్ మ్యాజిక్ని ఆయన కూడా విట్నెస్ చేస్తూ వెళుతున్నారు. డబుల్ హ్యాట్రిక్కి దగ్గరలో ఉన్నారు. ఫస్ట్లీ దానికి కంగ్రాచులేషన్స్ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటికీ, అండ్ దీనికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో అలాగే ఇంత మంచి టీజర్ని మా ముందుకి అలా లాంచ్ చేసి ఇక్కడికి వచ్చిన స్వామికి కూడా మేము థ్యాంక్ యూ చెప్పేస్తున్నాము, యదువంశీ గారికి కూడా. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారు వెన్నపూస రమణారెడ్డి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి రాజేష్ రంబాలా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రాజేష్ రంబాలా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాజేష్ గారు అనగానే లిటరల్లీ ఇక్కడ చాలా వైబ్ వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నా ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ డిఓపి మల్లికార్జున్ గారు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎడిటర్ అవినాష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అవినాష్ కురువెళ్ళ గారు ఇక్కడికి విచ్చేస్తే వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నాగమహేష్ గారిని, ప్రభావతి గారిని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. మరి ఇద్దరిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. సో యూట్యూబ్లో తన కంటెంట్ అంతా మనకి తెలుసు. 720 పిక్సెల్ నుంచి 70 mm వరకు ఎదిగామని చెప్పాలా. ఇప్పుడు నేను రవితేజ దాస్యం ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రవితేజని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ఆ డైరెక్టర్ బేబీ సురేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్.
డ్రాగన్ ప్రకాష్ గారు ఫైట్స్ అందించారు, వారు కూడా ఉంటే వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి ఈ చిత్రాన్ని మనందరికీ రాసి దర్శకత్వం వహించి మనకి ఇస్తున్న రైటర్ వచ్చేసేయండి, ఆలస్యం చేయకుండా. మోహన్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, రైటర్ మోహన్ గారు, ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అనన్య, ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్టర్స్. అండ్ అందులోనూ మన భాషలో వచ్చే చిత్రానికి మన భాష మాట్లాడే అమ్మాయి నటిస్తే చాలా అందంగా అనిపిస్తుంది. సో అనన్య నాదేళ్లో ఆన్ టు ది స్టేజ్. అండ్ మరి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఒక మంచి చిత్రాన్ని సో ఈ వంశీ నందిపాటి రిలీజ్ అంటూ మన ముందుకు తీసుకొస్తున్నారు. సో వంశీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వంశీ నందిపాటి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అలాంగ్ విత్ ఇవాళ టైంని కేటాయించి కమిటీ కుర్రోళ్ళు అన్న సూపర్ బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెలుగు చలనచిత్ర సీమకి ఇవ్వడమే కాకుండా తన లిస్ట్లో వేసుకున్న డైరెక్టర్ యదు వంశీ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వాజ్పేయి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అనీష్ కుర్వెల్లా గారు ఒకటోసారి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఫస్ట్ వీ హ్యావ్ ఎ ఫోటో ఆఫ్ సృజన గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. శశి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. కవిత గారు, జాయిన్ ద స్టేజ్. గీత గారు, జాయిన్ ద స్టేజ్ అండి. శ్రీనివాస్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీరు కూడా. ఛానల్స్ అండి, యా. ఓకే అయితే చెప్పండి. ఓకే కదండి, వాళ్ళకి ఓకే అయితే యా. థ్యాంక్ గాడ్. ఓకే, ఇప్పుడు నాకు ఒక మైక్ ఇవ్వరా? ఇప్పుడు ముందు మనం ఎవరికి మైక్ ఇద్దామని ఆలోచిస్తున్నాను నేను. ఫస్ట్ మనం ఇన్ని కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కెమెరామ్యాన్ ముందుకు పిలిస్తే బాగుంటుందని అనుకున్నా. సో మల్లికార్జున గారు, మీ ఎలాగో ఇద్దరు తర్వాత మీరు మాట్లాడాలి, అదేదో ఇప్పుడే మాట్లాడేయండి, ఒక పని అయిపోతుంది, భయం పోతుంది. రండి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ముందు మేడం గారు అన్నీ నాకు చెప్పేశారు. ఏమైనా ఈ షెర్లాక్ హోమ్స్ అంటే ఏంటి అని అందరికీ తెలిసిన విషయమే. అది ఇంగ్లీష్లో ఎంత పెద్ద సక్సెస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అది అలాంటి ఈ షెర్లాక్ హోమ్స్ సిరీస్కి నేను పనిచేయడం అనేది నాకు చాలా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను.
అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెన్నపూస రామారెడ్డి గారు వెన్నపూస లాంటి మనిషి అండి. ఎందుకంటే ఆయన మేము ఏది అడిగినా నో కాంప్రమైజ్ అనమాట. కాంప్రమైజ్ లేకుండా మాకు అన్నీ సమకూర్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అలాగే మా రాయేష్ రంబాల గారు, మన ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గారు, ఆయన మన ఎడిటర్ గారు, అలాగే ఇక ఈ అన్నిటికీ మించి మా డైరెక్టర్ మోహన్ అన్న. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇక మా ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉంది. ఇక ఆయన నన్ను ఈ సినిమాకి నువ్వు కంపల్సరీ రావాలి, వర్క్ చేయాలని చెప్పి నన్ను నెక్స్ట్ ఈ విజయం అండ్ ఇంత మంచి సినిమాకి పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా మోహన్ అన్నకి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటానండి. థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అవినాష్ గారు ఎడిటర్ రండి. పర్లేదు, మొత్తం ఎడిట్ చేసేసి ఒక లైన్ మాట్లాడండి. ఇక్కడికి రండి, ఇటు రండి. ఆల్ ది బెస్ట్ అండి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ డైరెక్టర్ ఎక్కడున్నారు అండి? మీరు కూడా సురేష్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మా డైరెక్టర్ మోహన్ గారికి, మా వెన్నపూస రామరెడ్డి గారి ప్రొడ్యూసర్ గారికి, మెయిన్ ఏంటంటే మా రాజేష్ రంబాల గారు ఈ సినిమాకు చాలా ఎఫెక్ట్ పెట్టారు. ఎందుకంటే మోహన్ గారి కళ తన ద్వారా తీర్చుకున్నట్టు నాకు అనిపించింది ఈ సినిమాతో. కెమెరామెన్ మల్లి గారు చాలా బాగా చేశారు. నా వంతు నా బాధ్యతగా ఈ సినిమాకు వర్క్ చేశానని నమ్ముకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద సెట్ అవుతుందని, ఆయన ఆర్ట్ డైరెక్టర్ కదా, అందుకని సెట్ ఒకటే, అదే హిట్ అయ్యి సెట్ అవుతుందని కోరుకుంటున్నారు. యా, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎంత ఆదిత్య మ్యూజిక్ని కవర్ చేయాలని చూస్తున్నారండి మీరు. వాళ్ళు మొత్తం అన్ని సాంగ్స్ని కవర్ చేసేస్తూ ఉంటారు, బ్లాక్ బాస్టర్స్ని కవర్ చేసేస్తూ ఉంటారు. నిరంజన్ గారు రండి ముందుకి. సో ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ అండ్ సినిమా మొత్తం టీంకి ఆదిత్య మ్యూజిక్ తరఫున అభినందనలు. గణపతి ఫిలిమ్స్ బ్యానర్ పైన రమణారెడ్డి గారి నిర్మాణంలో, మోహన్ గారి దర్శకత్వంలో, సునీల్ మ్యూజిక్లో వచ్చిన ఈ ఆల్బమ్ని రమణారెడ్డి గారు పిలిచి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇందులో రామజోగ శాస్త్రి గారు, పూర్ణచారి, తర్వాత ఇంకో ఇద్దరు రాయడము, రాహుల్ సిప్లిగంజ్ అండ్ మంగ్లీ పాడిన పాటలు చాలా బాగున్నాయి. ఇంకొక 2 పాటలు ఉన్నాయి వచ్చేటి. అది తర్వాత ఒక మంచి హ్యాండ్కి మన వంశీ గారి చేతుల్లో పడ్డది సినిమా డిస్ట్రిబ్యూషన్కి. అందరికీ మంచి చేయాలని సంకల్పంతోనే వారు ఆ సినిమా చూసి తీసుకున్నట్టు కనబడుతుంది. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సాంగ్స్ ఎలాగైతే హిట్ అయినాయో అలాగే మూవీ కూడా హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. మా మోహన్ గారికి మళ్ళీ వేరే అవకాశాలు అండ్ రమణారెడ్డి గారికి ఇంకా ఇలాంటి సినిమాలు తీసే అవకాశం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యాక్టర్ శశి గారికి ఇద్దాం మైక్. రండి. హలో అండి, నా పేరు శశికుమార్ రాజేంద్రన్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ వంశీ గారికి ప్రత్యేకించి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన హిట్ స్ట్రీక్లో మా మూవీ కూడా జాయిన్ అయింది. థ్యాంక్ యూ సార్. కానీ థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇదిగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీరు మా టీం అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సార్. అండ్ టీజర్ చూసారు మీరు, ఇది టీజరే, ఇంకా ట్రైలర్ అండ్ ఫిల్మ్ ఉంది, అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మా టీం ఏంటంటే షూటింగ్ స్పాట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే ఎక్కడ ఏ ఒక ఫీలింగ్ ఉండదు. దానికి ప్రత్యేకించి మా ప్రొడ్యూసర్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలని కోరుకుంటాను. అండ్ మా కెమెరామెన్ మల్లి గారికి కూడా. అండ్ ఇందులో ట్రైలర్లో వస్తుంది అనుకుంటా, మా హీరోయిన్ క్యూట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఖచ్చితంగా మీరు టీజర్లో అండ్ మూవీలో చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శశి. అండ్ వాజ్పేయి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి ముఖ్యంగా, ఇది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలా చేశారండి అందరూ కూడా. అందరూ చెప్పే మాటలు కదా, ఇది టెక్నీషియన్స్ అందరూ కూడా మనసు పెట్టి చేశారండి. ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు ఎక్సలెంట్గా తీశారు. చూసి మీరు చక్కటి విందు భోజనం తిన్నట్టుగా ఫీల్ అవుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ రంబాల గారు మాట్లాడతారు. ఏంటండి రకరకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలండి.
ఈ సినిమాకి ఎంత కష్టపడి తీసామో ఈ సినిమాని అంత ఇష్టపడి తీసుకున్నారు వంశీ గారు. ఫస్ట్ డే సెంటర్లో ఉండాలి, అలాగే అటువైపు తిరగాలి. Yeah. ఫస్ట్ డే అండి ఈ సినిమాని చూసిన వంశీ గారు మిడ్నైట్ 2 అయిందండి. చూసిన తర్వాత ఓ చేతిలో చేసి ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మార్నింగ్ ప్రొడ్యూసర్ కాల్ చేశారండి. అంటే మాకు ఏమనిపించిందంటే నచ్చిందా నచ్చలేదా అనేది తెలియదు. కానీ కట్ చేస్తే ఆయనే సినిమా తీసుకుని ఈ సినిమాకి పెద్ద దిక్కై డైరెక్టర్ గారు ఎంత నమ్మకంగా సినిమా చేశారో ప్రొడ్యూసర్ కూడా అంతే సెట్టు పెట్టాడండి. ఎక్కడా కూడా ఆయన అడిగింది ఏది కాదనకుండా ఇచ్చాడు. దానికి బాధ్యతగా మేమందరం కూడా టెక్నీషియన్స్, ఎడిటర్ గారు కానివ్వండి, కెమెరామెన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అనన్య గారు కానీ, మాకు మెయిన్ అసెట్ వెన్నెల కిషోర్ గారు అయితే ఏ రోజు కూడా క్యారీవన్లో కూర్చోకుండా లొకేషన్లో ఆన్ ది స్పాట్లో ఫస్ట్ డే ఒక్క గంట కూర్చున్నారు అంతేనండి. తర్వాత మేకప్ వేసుకున్న తర్వాత కిందే కూర్చున్నారు. డైరెక్టర్ గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను రెడీగానే ఉన్నాను. అంత అసెట్ పెట్టిన ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్కి, నాగమహేష్ గారికి, ప్రభావతి గారికి పేరు పేరున మాకు అందరూ సహకరించారు. ఇంత సహకరించినందుకు ఇంత పెద్ద హిట్ చేస్తున్న సినిమా వంశీ గారికి నచ్చడం మాకు అది ఒక పెద్ద అసెట్ కింద నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రభావతి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి మూవీలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి ఇక్కడికి రాలేదు కాబట్టి మా తరపున నాగమహేష్ గారు అయితే చక్కగా మాట్లాడగలరు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ అబ్బాయి రాలేదు కాబట్టి మీ అబ్బాయి ఎక్కడండి వేరే కేసు మీద, ఈ కేసు సాల్వ్ అయ్యింది, ఇంకో కేసు మీద వెళ్ళారండి ఆయన. ఇట్రండి నాగమహేష్ గారు మాట్లాడతారు ఆయన. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకులు యదువంశీ గారికి, గోల్డెన్ హ్యాండ్గా అభివర్ణించబడుతున్న ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మన డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారికి నా నమస్కారాలు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాలో నాకు తండ్రి పాత్ర లోకనాథం పాత్ర ఇచ్చిన దర్శకుడు మోహన్ గారికి, వెన్నపూస ఇంటి పేరైన తన వంట పట్టించుకుని మా అందరికి కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉన్న మా ప్రొడ్యూసర్ వెన్నపూస రమణారెడ్డి గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. అట్లాగే రంబాల రాజేష్ గారు ఒక ఆక్సిజన్ సినిమాకి అందరికీ హుషారుని ఊపిరినిచ్చినాడు. ముఖ్యంగా అనన్య సామాన్యంగా నటించిన నటి, మహానటి కాబోతున్న నటి అనన్య, అట్లాగే రవితేజ, వాజ్పేయి గారు, వెన్నెల కిషోర్ గారు, ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు లీడ్ రోలు చాలా బాగా చేశాడు ఆయన. మా కెరీర్లో ఇది ఎంత విలక్షణమైన పాత్ర, నా కెరీర్లో చాలా విలక్షణమైన పాత్ర. ఇప్పుడు దాకా ఏదో గంభీరంగా ఉంటాడు, రౌడీ వేషాలు, విలన్గా సరిపోతాడు అనుకున్నదే ఈ చిత్రం ద్వారా కొంచెం అమాయక పాత్ర కూడా చేయగలడనే నమ్మకాన్ని ఇచ్చుంటానని నా నమ్మకం. వస్తున్న ప్రశంసలు బట్టి చూస్తే ఇచ్చానని ఒక ఇది దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్ గారికి, ప్రొడ్యూసర్ వెన్నపూస రమణారెడ్డి గారికి మరొక మార్గం నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ, అట్లాగే నాతో పాటు నటించిన నటీమణి ప్రభావతి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. కాదు, ఈ సినిమాలో మీ పేరు లోకనాథం, ఆవిడ పేరు ఇట్రండి షర్లానా, షర్మిలమ్మ. ఆయన లోకనాథం, ఈవిడ షర్మిలమ్మ. ఇక్కడ నుంచి వద్దాం. షర్మిలమ్మలో షేర్, లోకనాథంలో లోక్. మీ అబ్బాయి ఓం ప్రకాష్, నాకు సరిగ్గా హోమ్ అని వస్తుందండి, ఓం అని రాదు, హోమ్ ప్రకాష్లో హోమ్స్ అనమాట. ఓం అంటానండి. అంతేనండి. సో అలా కలిపితే షెర్లాక్ హోమ్స్ అని చెప్పారు. వాట్ ఏ క్రియేటివిటీ అనుకున్నాను నేనైతే ఇందాక మోహన్ గారు చెప్పినప్పుడు. థ్యాంక్ యూ అండి. మీరు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, ఈ మధ్యకాలంలో నేటివిటీ పాత్రలో సినిమాలు వస్తున్నాయి. అలాగే ఒక బలగం కానివ్వండి, తెలంగాణ స్లాంగ్లో, సింగరేణి కాలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన దసరా కానివ్వండి, అద్భుతమైన విజయం సాధించింది. అట్లా చిత్తూరు యాసలో వచ్చిన పుష్ప అఖండ విజయం సాధించింది. అట్లా మా శ్రీకాకుళం ఫస్ట్ టైము నేను అనుకున్న, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం తెలుగు తెర మీద శ్రీకాకుళం వ్యాసతోటి ఇంకా పూర్తి స్థాయిలో సినిమా రాల. మొన్న వాల్తేరువేలో చిరంజీవి గారు కూడా చెప్పారు, కానీ పూర్తి స్థాయి ఆ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఆ ఏరియా కథాంశంతో రాలేదు. ఇది మొట్టమొదటి చిత్రం అవుతుంది. ఈ సినిమా చాలా బాగా అలరించబడుతుందని ప్రగాఢంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఆన్
థియేటర్స్ ఆన్ 25th December this year. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆయన వద్దు వద్దు అంటున్నా కూడా మేము మైక్ ఇద్దాం అనుకుంటున్నాము. మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి సినిమాకి. ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు వాళ్ళు వస్తారు, ఇంకా లైన్లో అయిపోయింది ఆల్మోస్ట్. యా యా మీరు ఒక్క ముక్క ఆయన తర్వాత అయినా మీదే 2 నిమిషాల్లో వస్తుంది. ఎలా అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ ఫిలింని, సో ఇంత మంచి ఫిలింని ఇంత బాగా మన ముందు తీసుకొస్తున్న డైరెక్టర్, రైటర్ మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా, ఎందుకంటే ఇందులో చాలామంది నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వంశీ అన్న, శేఖర్ అన్న, రాధన్న, ఇలా చాలామంది అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ సినిమాని ఇంతకుముందు టైటిల్ లాంచ్ ఓపెన్ చేసాము, అప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈరోజు టీజర్ చేద్దాము అని చెప్పేసి మా వంశీ నందిపాటి గారు చెప్పారు. ఆయన మాట మీద వచ్చిన కమిటీ కుర్రలు డైరెక్టర్ యదువంశీ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ వంశీ గారి సినిమా తీసుకున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి, ఎందుకంటే ఆయన చాలా చూస్ చేసి తీసుకుంటారు. ఆ సినిమాలో ఉంది అన్న తర్వాతే ఆయన చెప్పి ఆయన తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన గైడెన్స్ కానీ, వాళ్ళ టీం కానీ, తర్వాత ఈ సినిమా ఇప్పుడు మేము తీసి ఫస్ట్గా ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన చెప్పిన చేంజెస్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము అనే ఉద్దేశంతోనే ఆయన కూడా డే అండ్ నైట్లు టీజర్ కూడా ఉండి మనం ఇప్పుడు చూసిన టీజర్ని చేపించారు. అలాగే ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి, మన వెన్నపూస రమణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. సుబ్బారెడ్డి గారు వంశీ నందిపాటి గారిని పరిచయం చేశారు మాకు, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఇందులో వెన్నెల కిషోర్ గారు, ఆయన కోఆపరేట్ చేసిన విధానం, యాక్చువల్ షూటింగ్ వల్ల ఆయన రావడం కుదరలేదండి. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన కొంచెం హెల్త్ బాగోక రాలేదు, అదండి. ఇంకా అనన్య గారు, రవి మహాదాశ్యం గారు, ప్రభావతి గారు, నాగమహేష్ గారు, వాజ్పేయి గారు, ఇలా శశి గారు, ఇలా అందరు ఆర్టిస్టులకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా టెక్నీషియన్లకి. తర్వాత నెక్స్ట్ ఈవెంట్లు ఉన్నాయి, నా టెక్నీషియన్ల గురించి మిగతా వాళ్ళ నుంచి మాట్లాడతానండి. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ సినిమా ఏం మాట్లాడుతుందనే ఉద్దేశంతో థ్యాంక్ యూ మోహన్ గారు. కానీ ఒక మాట చెప్పండి, ప్యాటర్న్ సౌత్ ఇండియా, పాయింట్ పాన్ ఇండియా, ఓవరాల్ థ్రిల్లర్ అండ్ ఫన్నీ ఐడియా ఏంటంటే? అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది కదండి, సౌత్ ఇండియా నుంచి వచ్చే పాయింట్లే మొత్తం ప్యాటర్న్ పాన్ ఇండియా అయిపోతుంది. తర్వాత పాయింట్ వచ్చి పాన్ ఇండియా, అంటే పాన్ ఇండియా అదే అలాంటి పాయింట్ అనమాట. ఏ భాషలో అయినా కూడా ఈ పాయింట్ జరిగి తీరుతుంది. ఓకే, అందుకనే ఓవరాల్ గా థ్రిల్ అండ్ ఫన్ ఐడియా ఒక ఫన్ తో చెప్తే చాలా బాగుంటది, థ్రిల్ తో చెప్తే ఇంకా బాగుంటది అనే ఉద్దేశంతో అలా పెట్టడం జరిగింది. క్రేజీ అండి. అన్నిటికంటే ముఖ్యంగా పక్కన ఇంకోటి ఉంటుంది, December 25th అండి. కాదండి, అది చాలా ఇంపార్టెంట్, వరల్డ్ లోనే మంచి డేట్. ఏంటండి నాకు అంత తర్కం విడిచి చిత్రం చూడాలి. తెలుగు సినిమా కదండి, తెలుగులో రాయాల్సింది. అది లాజిక్ అది తెలుగేనా? నేను ఇప్పటివరకు తర్కము అన్న పదం వినలేదు. ఒరిజినల్ తెలుగు. ఇప్పటివరకు నేను పొల్యూటెడ్ తెలుగులో అంతే. వెన్ సినిమా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్. వంశీ గారు ఇప్పుడే చెప్పారు లాజిక్ ఎండ్స్ అంట. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. మీకు కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే షెర్లాక్ హోమ్స్ అనేది తెలియని వాళ్ళకి కూడా ఫస్ట్ చాలా తెలియజేశాను, నాకు తెలుసు కాబట్టి. కానీ తర్కము నాకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు తెలియజేశారు. అండ్ ఇప్పుడు రవితేజ విల్ స్పీక్. అందరికీ నమస్కారం, నేను రవి మహాదాస్యం అండి. ఈరోజు కొంచెం థ్యాంక్స్ చెప్పడాలు అన్నీ ఆపేసి ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోవట్లేదండి, ఒక్క వంశీ గారికి తప్ప. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ అ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్పష్టంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అండి, డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి 2 weeks బ్యాక్, 1 month బ్యాక్ వెళ్ళానండి. డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరే చెప్పారు ఆ చేంజ్ కూడా. అప్పుడు మా డైరెక్టర్ గారు రోజుకి 20 గంటలు కష్టపడుతున్నారండి సినిమా కోసం. ఆయన మొత్తం ఆల్రెడీ చూడడానికి కొంచెం సన్నంగా ఇలా ఉండేసరికి 20 గంటలు కష్టపడితే మనిషి అంత వీక్ అయిపోతారండి. అంత వీక్ అయిపోయిన మనిషి కళ్ళలో ఫస్ట్ టైం స్పార్క్ చూశానండి. ఆ రోజు ఆ స్పార్క్ చూశాను, ఎందుకంటే ఆయన చెప్తున్నారు వంశీ గారు మన సినిమా తీసుకుంటున్నారు అని. అదే రోజు సాయంత్రం నేను మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో ఆనందం చూశానండి. సో దీని అంతటికీ కారణం వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా తీయడం చాలా కష్టం అండి, చాలా కష్టం. అందులోనే ఇలాంటి సినిమాలు తీయడం ఇంకా కష్టం.
అంటే వాళ్ళకి ఏమైనా సరదా అండి, ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని ఇంతమంది కాస్ట్ పెట్టి ఇంత సెటప్ పెట్టుకొని, సో ఒక ప్యాషన్తోనే ఒక జెన్యున్ అటెంప్ట్ ఇద్దామని ఇంత కష్టపడి సినిమా తీశారండి. కానీ దాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఇప్పటి రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అంతెందుకు నా సినిమానే ఒకటి మంచి సినిమా రిలీజ్ కోసం కష్టపడుతుంది బయటికి రావడానికి. అలాంటిది అంత కష్టాల్లో మా సినిమాని బయటికి తీసుకొస్తున్నందుకు రియలీ థ్యాంక్స్ అండి. ఇలానే ఆనెస్ట్గా ప్యాషన్తో ఒక సినిమా తీసి బయటికి తీసుకురావడానికి కష్టపడుతున్న ఫిల్మ్ మేకర్స్కి మేము ఉన్నామని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేటైతే మరి డిసెంబర్ 25న మా సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా భలేగా వచ్చింది. ఎస్, మీ అందరూ చూసేసి మీ అందరికీ నచ్చేస్తుందని కోరేసుకుంటున్నాను. అది సంగతి మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ అనన్య స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యదువంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండి. వంశీ గారు, మీరు ఈ సినిమా తీసుకున్న తర్వాత మా టీం అందరికీ ఒక నమ్మకం, బలం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. ఒక మంచి సపోర్ట్తో మేము ముందుకు వస్తున్నాము. ఈ సినిమా అనేది ఒక ఫుల్ మీల్స్ లాంటిదండి. అన్నీ ఉంటాయి, అన్నం, పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉంటాయి. ఒక ఆంధ్ర మీల్స్ లాగా ఉంటుంది. అలా మా డైరెక్టర్ గారు దీన్ని డిజైన్ చేశారు. సో మంచి సినిమా. ఆ డిజైన్ చేసిన దానికి మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆల్సో రాజేష్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక మంచి కాస్ట్ ఉంది. రవితేజ గారు కానీ, మ్యామ్ కానీ, సార్ కానీ అందరూ చాలా బాగా కష్టపడి, ఇష్టపడి పనిచేసాము. హ్యాపీగా నవ్వుకుంటూ వర్క్ చేసాము ఈ సినిమా షూట్ చేసిన రోజులు. ఒక మంచి సినిమా అండి మీ ముందుకు వస్తుంది డిసెంబర్ 25న. నాకు చాలా మంచి రోల్ ఈ సినిమాలో ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ డిసెంబర్ 25th. థ్యాంక్ యూ అనన్య అండ్ విష్ యూ గుడ్ లక్. నా తెలుగు ప్రేక్షకులకి ఈ చిత్రాన్ని చేరువుగా తీసుకొస్తున్న, ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న సో వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. సో ఐ థింక్ ఒక 2 months బ్యాక్ నేను ఈ మూవీని ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లోనే కూర్చొని వాచ్ చేశాను. వాచ్ చేయగానే అంటే ఫస్ట్ హాఫ్ వెళ్తూ ఉంది, ఓకే చూస్తా ఉన్నా. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ 10 minutes అయిన కాడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి పేస్ అందుకుంది. ఇక మూవీ ఆద్యంతో నేను అలా కూర్చుని నేనైతే మెస్మరైజ్ అయ్యి ఆ మూవీ అని చూస్తా. మూవీ అయిపోయిన తర్వాత ఒక్క 1 minute అసలు ఏం తీశారా అసలు డైరెక్టర్ తీసేసాడు. అంటే వెంటనే పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు. ఇందాక రాజేష్ గారు అన్నట్టు నెక్స్ట్ రోజు కదా అసలు యాక్చువల్లీ ఆ రోజు ఆయనకి సార్ బ్లాక్ బస్టర్ సార్ సినిమా ఇది, మనం బ్లాక్ బస్టర్ చేద్దాం దీన్ని, చిన్న ఇవి ఉన్నాయి అవి మనం ఇక సింపుల్గా కరెక్ట్ చేసుకోవచ్చు. 100% ఈ సినిమా అయితే వచ్చే సినిమాలన్నిటి మీద మనం అయితే దూసుకుంటూ వెళ్ళిపోతాం ఎప్పుడు రిలీజ్ చేసిన ఈ సినిమాని అని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. అంటే తర్వాత కూడా నాకు చాలామంది ఎందుకు ఎన్ని సినిమాలు చేస్తున్నావు కదా చిన్న సినిమాలు, ఎందుకు చిన్న సినిమా చేస్తున్నావు అంటే, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏముంటుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇది కంటెంట్ కొడితే ఎలా ఉంటుందో ఇక్కడ మా వంశీ ప్రూవ్ చేశాడు. థ్యాంక్ యూ వంశీ. ఇలాంటి వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చినందుకు, మేము కంటెంట్తో వస్తే మళ్ళీగా దాన్ని సక్సెస్ఫుల్ చేసి చూపిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే మనం బేసిక్లీ సూక్ష్మదర్శిని అని ఒక చిన్న మూవీ వచ్చింది, రీసెంట్గా చూశాను నేను ఒక 2 days బ్యాక్. సో అంటే మలయాళం ఫిలిం మేకర్స్ వాళ్ళు ఒక ప్రాబ్లీ 2 to 3 crore బడ్జెట్లో అద్భుతమైన ఇవి చేస్తున్నారు. అంటే మనాలు కూడా చేస్తున్నారు, కానీ సంహవ్ మనకి ఆ గట్ ఫీలింగ్తో మనకు ముందుకొచ్చి ఇది 100% కొడతాం ఈ సినిమాని అని అలా ముందు తీసుకెళ్ళి డ్రైవింగ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఐఎమ్ ఆఫ్టర్ దీస్ ఫిలిమ్స్ అని సమ్టైమ్స్ బికాజ్ ఐ వాంట్ టు బ్రింగ్ గుడ్ కంటెంట్ టు పీపుల్. 100% డైరెక్టర్స్ వాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ సమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ సమ్ గుడ్ రిలీజెస్. ఐ థింక్ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ ఐల్ ఆల్సో బీ దిస్ ఫిలిం ఆల్సో విల్ బికమ్ అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ మనం క్రిస్మస్కి రాబోతున్నాం. టీజర్ నచ్చిందని ఐఎమ్ బిలీవింగ్ దట్ టీజర్ హ్యాస్ ఇంప్రెస్డ్ యూ ఆల్ వెరీ వెల్.
సో ఈ మూవీకి వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఐ వుడ్ సే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 100% మనం కొట్టబోతున్నాం మళ్ళా. సో సో రమణారెడ్డి గారు ఆయన యాక్చువల్లీ రియల్టర్ అండి. సో హీ డజంట్ నో ఎనీ న్యూయాన్సెస్ ఆఫ్ ఫిలిం, బట్ ఓన్లీ థింగ్ దట్ హీ హాస్ గాట్ ఈస్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం. అండ్ రైటర్ మోహన్ గారు దానికి చేయుతనిచ్చారు. ఐ థింక్ ఒక ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మనం December 25th థియేటర్స్లో చూడబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సచ్ అ గుడ్ ఫిలిమ్స్ అనమాట. ఎస్పెషల్లీ 25th క్రిస్మస్కి వస్తుంది. సో మీరు మంచి సినిమాలాగా ఒక శాంటా లాగా ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇస్తే వాళ్ళు ఒక మంచి శాంటా లాగా మీకు కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు, విన్నింగ్ రూపంలో, విజయం రూపంలో. అండ్ నా ఒక వంశీ గారు మాట్లాడారు, ఇంకో వంశీ గారు కూడా వి స్టార్ట్స్ విత్ విక్టరీ అంటాం కదా, విక్టరీ స్టార్ట్స్ విత్ వి అంటాం కదా. సో ఇద్దరు వంశీలు ఆన్ స్టేజ్ అనమాట. సో అయితే వంశీ గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ, టోటల్ మూవీ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఏ బిగ్ డే మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు వంశీ గారు. ఇక్కడ వంశీ గారు నేను చాలా ఇక్కడ విన్నాను అనమాట, చిన్న సినిమాలన్నింటినీ బాగా సపోర్ట్ చేస్తున్నారని. ఆయన చిన్న సినిమాలు కాదు మంచి సినిమాలను సపోర్ట్ చేస్తున్నారండి. లైక్ కమిటీ కుర్రోలు అవ్వచ్చు, 2018 అవ్వచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన కావచ్చు. నిజంగానే వంశీ గారు మీరు గోల్డెన్ హ్యాండ్ అనుకుంటండి. మంచిగా కంటెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు. నిజంగానే ఈ మధ్య ఆడియన్ మారారు, ఆడియనే తీసుకుంటున్నారు. ఏంటంటే మాకు ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నదని కాదు, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కాదు, కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, సినిమాని ఆదరిస్తారని ఆడియన్ ప్రూవ్ చేశారు. రీసెంట్గా వచ్చిన కా సినిమా అవ్వచ్చు, మా కమిటీ కుర్రోలు అవ్వచ్చు, అవ్వచ్చు, మిగతా చాలా సినిమాలు ఈ మధ్యన చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. కమింగ్ టు షెర్లాక్ హోమ్స్, పేరు చాలా ఇంప్రెసివ్గా ఉంది. మనందరికీ తెలిసిన షెర్లాక్ హోమ్స్ ఎవరంటే మన చంటబ్బాయి చిరంజీవి గారు. ఆయన తర్వాతే మనకి షెర్లాక్ హోమ్స్ లాంటి విషయం తెలుసు. ఆయన తాలూకాగా వచ్చారని చెప్పారు, ఇక్కడ చంటబ్బాయి తాలూకా అని పెట్టారు పేరు. షెర్లాక్ హోమ్స్ అని నేను కూడా ఇప్పుడే విన్నాను వీళ్ళ దగ్గర నుంచి. ప్రభావతి గారు, నాగమహేష్ గారు వీళ్ళిద్దరి పేరు నుంచి వాళ్ళ కొడుకు పెట్టారని. ఇంప్రెసివ్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలా తక్కువ మన తెలుగులో. అప్పట్లో ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత నాకు తెలిసి ఈ మళ్ళీ రాలేదు, షెర్లాక్ హోమ్స్ ఒకటే. ఇందాక వంశీ గారు చెప్తున్నారు నాకు, వెనిల్ కిషోర్ గారు చేస్తున్నారంటే ఇదంతా కామెడీ సినిమాలో ఉంటుంది అనుకుంటారేమో. లేదు, చాలా సీరియస్ డ్రామా నడుస్తుంది, సీరియస్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని. డెఫినెట్లీ ఆల్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక కామెడీనో లేకపోతే ఇది అని. బట్ ఇప్పుడైతే మనం వాళ్ళు కాకుండా ఇలాంటి ఇస్తున్నామని ముందే చెప్తుంటే డెఫినెట్లీ పీపుల్ రెడీగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలని మీరు తీసుకొస్తున్నందుకు ముందుకు. ఎందుకంటే రవితేజ కావచ్చు, అనన్య కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న చాలామంది టెక్నీషియన్స్, సినిమా అయితే అందరం తీసేస్తాం, మన ఇక్కడ చాలామంది డైరెక్టర్లు కూడా ఉండుంటారు. బట్ దాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు థియేటర్కి ఎలా వెళ్తుందో మనకు తెలియదు. వి నో హౌ టు మేక్ ఫిల్మ్, బట్ హౌ టు ప్రొడ్యూస్ ఆర్ హౌ టు డిస్ట్రిబ్యూట్ అనేది తెలియదు. అలాంటి మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉంటే మాత్రమే మంచి సినిమాలు ముందుకెళ్తాయి. నందిపట్టి గారు, గుడ్ లక్ సార్. మీరు మీ టీం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ గారికి ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ రైటర్ మోహన్ గారు, డిఫరెంట్గా ఉంది నేమో, రైటర్ మోహన్, రైటర్ అండ్ డైరెక్టర్ రైటర్ మోహన్ అని. మీ గురించి విన్నాను సార్, వివి సత్యనారాయణ గారి దగ్గర నుంచి మీరు పనిచేస్తారని. అదృష్టవంతులు, లెజెండరీ పర్సన్స్తో వర్క్ చేశారు. డెఫినెట్లీ మీకు మంచి సక్సెస్ వస్తుంది సార్. రవి, చాలా స్మాల్ స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్కి వచ్చారు, ఇట్స్ ఎ బిగ్ డే. డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ సక్సెస్. అనన్య, తెలుగు అమ్మాయి, అందరూ చెప్పినట్టే రీసెంట్గా మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు. రీసెంట్గా డార్లింగ్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, మంచి క్యారెక్టర్స్ చేశారు. డెఫినెట్లీ ఇది కూడా మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నా. ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, ఇంకెవరైనా మిస్ అవుతే ఐఎమ్ సారీ. మీ యాక్టింగ్కి చాలా మంచి ఫ్యాన్స్ సార్ నేను. మహేష్ గారు, ప్రభావతి గారు, అందరికీ కూడా గుడ్ లక్. టోటల్ టీం అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ కీప్ రాకింగ్ లైక్ దిస్. ఇలా మీరు కమిటీ కుర్రోళ్ళు ఇచ్చిన బ్లాక్ బస్టర్తో మళ్ళీ ఇలానే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టిల్ రిమెంబర్ మీ టీజర్ లాంచ్లో నేను డైరెక్టర్ యదువంశీ గారిని పిలుద్దామని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, అండ్ ఇప్పుడు
బ్లాక్ బాస్టర్ అందించిన డైరెక్టర్ యదువంశీ గారిని అన్నప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డ్రెసింగ్ ద ఈవెంట్. వంశీ గారు వాంట్ టు యాడ్ సంథింగ్? మా కా మూవీ ఇవాళ ఈటీవీ విన్లో రిలీజ్ అయిందండి. ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రివిలేజ్ టు అనౌన్స్ దిస్. సో ఆ బిల్ సగం బిల్ వాళ్ళకి పంపించేద్దాం. సో అందుకే చెప్తున్నా, క్రాస్ ప్రమోషన్స్ కదా అలా. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండి. థియేటర్స్లో ఆదరించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కూడా విన్లో వస్తుంది, ఈటీవీ విన్లో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, బ్రిలియంట్ ఫిలిం డెఫినెట్లీగా. అండ్ ఫర్ ఇంకొక పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ రమణారెడ్డి గారు, రవితేజ గారు, అనన్య గారు అండ్ వంశీ గారు, యదువంశీ గారు, ప్లీజ్ మోహన్ గారు. ఓకే, రాజేష్ గారు జాయిన్. ఓకే, ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ యదువంశీ గారు, థ్యాంక్ యూ చెప్పేస్తున్నాం మేము మీకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒక బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారని తెలుసు. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ పుద్ది చైర్స్ ఆన్ స్టేజ్ అండి. సో చైర్స్ వేసేయండి వేదిక మీద. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ అనన్య, రవితేజ అండ్ రమణారెడ్డి గారు అలాంగ్ విత్ రైటర్ మోహన్ గారు, డైరెక్టర్ మోహన్ గారు అండ్ వంశీ నందిపాటి గారు, వాళ్ళు ఉంటారండి స్టేజ్ మీద. రిమైనింగ్ పీపుల్ అందరూ ప్లీజ్ హ్యావ్ అ సీట్స్ అండి. హ్యాపీగా ఎంజాయ్ ద Q&A సెషన్. ఓకే అండి, టేక్ అ సీట్స్, హ్యావ్ ఎ సీట్స్. కూర్చోండి. వచ్చిన వాళ్ళు కూర్చోండి, చైర్స్ వస్తున్నాయి రిమైనింగ్ పీపుల్కి, డోంట్ వరీ. ఓకే అండి, హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. సో ఓవర్ టు మీడియా. యా, ఫస్ట్ వంశీ గారికి కంగ్రాచులేషన్స్ సార్. ఇటీవలే మీరు కార్ రిలీజ్ చేయడం, దీపావళికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మళ్ళీ ఇది ఒక కాసుల వర్షం అనుకుంటాం. మళ్ళీ కాసుల వర్షం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా అన్నట్టున్నారు కాసుల వర్షం, ఇది కూడా కురుస్తుంది. థ్యాంక్ యూ. సో ఒక సినిమా తీయటం ఎంత కష్టమో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కూడా అంతే కష్టం అవుతున్న పరిస్థితి ఇది. పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాలని పబ్లిసిటీ చేసుకోవడం కోసం షూటింగ్లు కూడా పక్కన పెట్టేసి చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే పుష్పనే అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారు దేశం మొత్తం తిరుగుతూ చేస్తున్నారు. కానీ ఇది ఒక చిన్న సినిమా. దీంట్లో మెయిన్ క్యాస్ట్ చూస్తుంటే ఒక వెన్నెల కిషోర్ గారు, తర్వాత అనన్య, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తన సినిమాకి తనే ప్రెస్ మీట్కి రాకపోవటం ఏంటి సార్? అంటే పబ్లిసిటీ ఆయన వస్తే ఎక్కువ బాగుండేది కదా. ఆయన సినిమాకి ఆయన వస్తే రాకపోవటం ఏంటి? లేదు, రాకపోవటం అనేం లేదు. సో బేసిక్లీ షూటింగ్లో ఉన్నాడు ఆయన. చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. అంటే అలా అని మేము బిజీ కాదులే కానీ. బట్ ఇవాళ ఆల్రెడీ డేట్స్ లాక్ అయినాయి. నాకేంటంటే ఒక 2-3 డేస్ బ్యాకే ఒక టీజర్ అనౌన్స్ చేసేద్దాము, లేట్ అవుతున్నాం, ఎందుకంటే మా అన్న రాబోతున్నాడు. అన్న వచ్చాడంటే మొత్తం ఇంత అన్నే కవర్ చేసేస్తాడు మా పుష్పరాజు. అందుకని ఇంక ఇప్పుడు రిలీజ్ చేసేద్దాం. అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మూవీ గురించి. అండ్ పుష్పక్ డోర్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఒక 10 డేస్కో 12 డేస్కో అప్పుడు మళ్ళీ దెన్ వీ కెన్ స్టార్ట్ బ్యాక్ ప్రమోషనల్ యాక్టివిటీ అన్నాం. సో హీల్ జాయిన్ దెన్. రాకపోవటం అంటే ఏం లేదు, రావాలనే కోరుకున్నారు. అంటే దీనికంటే ముందు జరిగిన ఈవెంట్ కూడా ఆయన రాలేదు అసలు? అవునా, నాకు ఐడియా లేదు. అప్పుడు యూఎస్లో ఉన్నారా? సో ఓకే, అది కిషోర్ గారిని అడగొచ్చు కదా. ఆయన వస్తే అడుగుదేమో, ఆయన రాలేదు కాబట్టి అడుగుతున్నారు. నెంబర్ ఉంది కదా. ఓకే సార్. డైరెక్టర్ గారు, చంటబ్బాయి తాలూకా అంటున్నారు. గతంలో మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారిది చంటబ్బాయి. అదొక ఫన్, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగా చేశారు కదా. సో ఇప్పుడు ఈ సినిమా మన వెన్నెల కిషోర్ గారితో చేస్తున్నారు. చూస్తేనే కొద్దిగా క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అంటున్నారు కదా. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు పరమానందే శిష్యులు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేసినా కామెడీగా ఉంటుంది. ఫినిషింగ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వాళ్ళు మహా ఋషులను లేదా ఇంకోటనో ఎట్లాగైతే థ్రిల్ ఇస్తారో మనకి, ఇది కూడా అలాంటిదే. డిటెక్టివ్ అనగానే ఇంతవరకు మనకి ఒక షాడోలో ఉండి రకరకాల వ్యక్తులను చూసాం, సీరియస్గా ఉండే వ్యక్తులు. ఒక కమెడియన్ కూడా, ఒక పరమానంద శిష్యులు చేసేది కూడా ఎట్లాగైతే ఉంటుందో వీళ్ళకి ఒక క్రైమ్ది అప్ చెప్పారు.
అది ఎలా ఫినిష్ చేశాడు, ఎలా థ్రిల్ ఇచ్చాడు అనే దాని మీద ఇక్కడ ఏంటంటే వెన్నెల కిషోర్ గారా లేకపోతే ఇంకొకరా అనేది కాదండి, ఆయన కూడా హీరోగా కన్నా కూడా ఒక పాత్ర ఇది, ఇందులో అందరికీ సమానంగా ఉంటాయి. సో అందుకోసం అన్నమాట. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్లో ఇందాక గీతా గారు చెప్పినట్టు ఇక్కడ ముగ్గురికి షేర్ అవుతుందండి ఆ టైటిల్. షెర్లాక్ హోమ్స్ అంటే మనకు పుస్తకాలు ఫస్ట్ నుంచి చదువుతున్నాం కాబట్టి దానివల్ల మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు పేర్లు మిక్స్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ చంటబ్బాయి తాలూకా ఏంటంటే చంటబ్బాయిలో కూడా ఆయన ఒక పరమానంద శిష్యులాగా చేస్తాడు, పిచ్చి పిచ్చి అంటే ఒక చార్లీ చాప్లలో చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళకి తెలియకుండానే చేస్తారు ఒక అమాయకత్వంతో. అది కాస్త మనకి చాలా థ్రిల్ ఇచ్చే అంశం అవుతుంది. అందుకోసం ఆడియన్స్ అంటే శ్రీకాకుళం అనేది ఆ పదం రిజిస్టర్ అవుతుంది, అదే పలకడానికి వస్తుంది. మిగతా పదం పలకాలంటే కష్టం అవుతుంది కదా. మీరు మంచిది అడిగారు. వంశీ గారు మాకు చెప్పింది కూడా అదే. ఇప్పటికీ కూడా షెర్లాక్ హోమ్స్ అంటే తెలియని చాలామంది ఉన్నారు కదండి. దానికోసం ఒక క్యాప్షన్ పెడదాము, ఇంతకుముందు క్యాప్షన్ లేదు దీనికి, పెడదాము అని చెప్పిన తర్వాత మాకు అందరికి ఇష్టమైన ఒక పేరు రాయమని చెప్పారు ఆయన. మాకు అందరికి పిఠాపురం తాలూకా ఇష్టమైన పేరు ఒకటి ఉంది కదండి, ఇంకా పవన్ గారు చంటబ్బాయి తాలూకా అని పెడితే ఇమీడియట్లీ సార్ ఆయన హైలైట్ చేశారు. ఓకే, అనన్య గారు, లాస్ట్ టైం మీరు పొట్టేలతో అలరించారు, అసలుకి ఒక మంచి బ్లాక్ బ్లాస్ హిట్ కొట్టారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అసలు మీ లుక్ చూస్తుంటే నాకు మీరు సమంత గారు సిస్టర్ అనిపిస్తుంటారు చూస్తే ఒక్కోసారి. ఇందాక కూడా మా కొలిక్తో అదే చెప్తున్నా, అంటే అంటున్నా ఏంటి అమ్మాయి సిస్టర్ ఏంటి అని అంటే నువ్వే అడుగు అనేసి. అంటే చాలా ఇయర్స్ తర్వాత డీ గ్లామర్ లేని రోల్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో నా రోల్ గురించి మాట్లాడాలంటే నా మైక్ ఎప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక మంచి రోల్ చేశాను, అందరికీ గుర్తుండిపోయే రోల్ చేశాను. నేను ఇంతకుముందు చేసిన వాటికంటే డిఫరెంట్ రోల్ చేశాను అని మాత్రం చెప్పగలను, అంతే. అనన్య గారు, సో తెలుగు అమ్మాయి, తెలుగు ఆబ్వియస్లీ నార్మల్గా మాట్లాడేస్తారు, బట్ శ్రీకాకుళం అనేపాటికి దానికి ఒక స్లాంగ్ ఉంటుంది. సో దీంట్లో మీరు అదే క్యారెక్టర్ చేశారు కాబట్టి దీని గురించి ఏమైనా వర్క్షాప్ చేశారా, ఎట్లా? దీని గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. బేసికలీ స్లాంగ్ అనేది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్ నుండి ఉంటుంది. సో ఈ అమ్మాయి మరీ శ్రీకాకుళం కాకుండా వైజాగ్ అట్లా కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనుకోవచ్చు. సో నాకు స్లాంగ్ ఏం లేదు. మోహన్ గారు, మోహన్ గారు కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. థ్యాంక్ యూ అన్నయ్య. నీ కష్టం, నీ ఫలితం ఆఖరికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ లాగా వచ్చింది. పిఠాపురం తాలూకా అనేది ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంతకుముందు చంటబ్బాయి తాలూకా అనేది లేదు. ఈ చంటబ్బాయి మర్చిపోతున్న తరుణంలో చిరంజీవి గారిని తీసుకొచ్చి మేము చిరంజీవి గారి తాలూకా అని చెప్పడం బాగుంది. అంటే జంజాల గారు చేశారు ఆ సినిమా, అంతే కామెడీ కూడా ఇందులో ఉంటుందని మేము అనుకుంటున్నాము. రైటర్ మోహన్, అందరూ ఇంటి పేరు పెట్టుకుంటారు కదా, మీరు రైటరే ఇంటి పేరుగా ఎందుకు మార్చుకున్నారు? ఇంటి పేరుగా అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ పోసాని గారి దగ్గర శిష్య బృందంలో అప్పుడు చేసాను. తర్వాత ఈవి గారి సినిమాలకి చేశాను ఆయన ఫినిషింగ్ వరకు. పేరు ఏమన్నప్పుడు రచనా సహకారాల్లో మోహన్ అంటే చాలామంది ఉండేవారు, కెమెరాలోను ఆర్ట్లోను రకరకాల. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకసారి మోహన్ పేరు మీద రైటర్ మోహన్ అనేసి రైటర్ టీంలో పవన్, అది కంటిన్యూ అయిపోయింది. దాన్ని మన డాక్టర్ రాజశేఖర్ గారు ఆయన సినిమాలకి నేను రైటర్గా చేసేటప్పుడు ఆయన పెట్టిన పేరు ఇది, రైటర్ మోహన్ అని పెట్టుకో మోహన్, ఇది ఫస్ట్ నీకు ముందు పలుకుద్ది, ఇంటి పేర్లు కులాల పేర్లు వీటి వల్ల చాలామంది ఉంటారు, కౌరవుల్లో 98, 99 పేర్లు ఎలాగైతే గుర్తుండవో అట్లా పోతావు, రైటర్ మోహన్ అని నువ్వు పెట్టుకుంటే ఫస్ట్ నువ్వు తెలియకపోయినా నీ పేరు తెలుస్తుంది అని చెప్పేసి రాజశేఖర్ గారు సజెస్ట్ చేశారు అప్పుడు. అది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది చాలా సినిమాలకి. ఆల్ ద బెస్ట్ మోహన్. థ్యాంక్ యూ. అనన్య నాగళ్ళ గారు, మీ మంచితనం ఏంటో మొన్న వరదలప్పుడు, విజయవాడ వరదలప్పుడు చూసాము, విన్నాము. అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి కోట్లు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ₹1 సాయం చేయని ఆ తరుణంలో మీరు ఒక 5 లక్షలు ఏపీకి తెలంగాణకి ఇచ్చారు. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు. శ్రీకాకుళం ఈ షెర్లాక్ హోమ్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? అసలు మిమ్మల్నే తీసుకోవడానికి కారణం ఏంటి మోహన్ గారు? అది మీరు మోహన్ గారిని అడిగితే బాగుంటుంది, పక్కనే ఉన్నారు కాబట్టి. బట్ నేను ఒకటి చెప్పగలనండి, ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్గా ఎవ్రీ సినిమాకి అదే చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ ఎవ్రీ సినిమా నేను అలా డిఫరెంట్గా ఉండేలాగా చూస్ చేసుకుంటాను నాకు అనిపిస్తుంది. సో అలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ చేశాను. అనన్య గారు, హాయ్. ఈ ఇయర్ ఇది 4th ఫిల్మ్ ఇది. సో ఎలా అనిపిస్తుంది అంటే ఒక యాక్ట్రెస్
ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా కష్టపడతారు. సో ఇది మీది 4th కాన్సిక్యూటివ్ ఫిలిం. సో ఎలా ఉంది? అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే టైటిల్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఈ స్టోరీ మీరు ఎలా ఓకే చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. హ్యాపీ అండ్ లక్కీ ఆల్సో. ఇప్పుడున్న టైమ్స్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు, చాలా అందరూ బాగుంటారు. సో అలాంటి టైంలో నాకు ఇంత మంచి మంచి రోల్స్ రావడం, నేను చేయడం, అండ్ ప్రతి సినిమాకి ఒక మంచి యూనిక్ నేమ్ రావడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ అబౌట్ ఇట్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వంట చేస్తుంటే ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఎంత వేయాలో అంత వేస్తేనే ఒక వంటకం అంత బాగా వస్తుందని అంటారు కదా. మేబీ కర్రీ కానీ ఏదైనా బిర్యానీ అనుకోండి. సో అలా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఫిల్మ్ని మా మోహన్ గారు చాలా బాగా క్యూరేట్ చేశారు. కామెడీ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది. అది ఎంత ఉంటే బాగుంటుందో అంత పాలలో వేశారు రైటింగ్లో. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. సో అండ్ ఆల్సో నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందు చేసిన ఫిల్మ్స్ అన్నిటికంటే. సో ఈ 2 రీజన్స్. ఆల్ ద బెస్ట్. వంశీ గారు, సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఈవెంట్ జాన్లో పెట్టారు, రిలీజ్ డిసెంబర్లో చేస్తున్నారు. సో ఇంత టైం ఎందుకు పట్టింది? పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ అండ్ గుడ్ థింగ్స్ విల్ టేక్ టైం. సో మంచి సక్సెస్ మీద ఉన్నారు, అంటే లక్కీ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మీరు ఇప్పుడు. సో ఈ ప్రాజెక్ట్ మీకు ఎంతవరకు, మీ కెరీర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? దిస్ విల్ టేక్ మీ టు నెక్స్ట్ లెవెల్ అండ్ ఐఎమ్ బిలీవింగ్ ఇట్. అంటే ఇప్పుడు సక్సెస్ స్ట్రీక్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం 100%. అండ్ యా, డైరెక్టర్ గారు, అక్కడ రాజమౌళి గారు స్టాంప్ వేశారు. సో అదొక బ్రాండ్, ఓల్డ్ సినిమాకి అదొక బ్రాండ్. సో ఆ బ్రాండ్నే ఎందుకు మీరు వేయాల్సి వచ్చింది? అది నా పేరు వేసుకుంటే అప్పుడు బ్రాండ్ అయ్యేది, కాపీ కొట్టినట్టు. ఇక్కడ ఏంటంటే ఏ సినిమాకైనా ముఖ్యంగా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి చదివిన తర్వాత వెళ్తున్నాం కదా. ఫస్ట్ ప్రతిదాని తర్కంతో చూస్తే అది ఆర్ట్ ఫిల్మ్ అయిపోద్ది. ఆ ప్రైవసీ తీసుకోవాలి. సో లాజిక్ అనేది కొన్ని చోట్ల వదిలేస్తుంది సినిమా. సినిమాలో చూస్తే సాంగ్ ఎంజాయ్ చేయొచ్చు, నీ జీవితంలో రీల్ మాత్రం చేయగలుగుతాం, సాంగ్ చేయలేం. ఫైటు అలాగే చేయలేం, మామూలు కొట్టేసుకుంటాం తప్ప సౌండ్ ఎఫెక్ట్స్తో ఫైట్స్ కొట్టుకోలేం. సో తర్కం అనేది కొన్నిటికి వదిలేయాలి, లాజిక్ వదిలేయాలి, ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఎంగేజ్ చేసిందా లేదా, ఆ సెల్ ఫోన్ చూసుకొని అందులో పడిపోయామంటే సినిమా ఎగిరిపోయినట్టే. కానీ అది ఈ సినిమా మాత్రం సెల్ ఫోన్ మీదకి లాస్ట్ 40 minutes వెళ్ళనివ్వదని మాకు బాగా నమ్మకం. చూసిన వెంటనే వంశీ గారు కూడా అట్లాగే నమ్మారు, మాకు అట్లాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మీరు ఇంకో మాట అడిగారు కదండి, లేట్ అయ్యింది అని ఇందాక అడిగారు కదా. అప్పుడు వంశీ గారు లాంటి వ్యక్తులు మాకు తగల. చిన్న సినిమా కష్టాలు అందరికి తెలుసు కదండి. ఫస్ట్ అదొక సముద్రం బయట ఎట్లా ఉంటామో మేము కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటాం. చిన్న సినిమా తీసే వాళ్ళు అందరికీ తెలుసు ఫస్ట్. కానీ ఎవరో మహానుభావులు వస్తారో, అంటే కంటెంట్ బాగుంటే అది ఎవరన్నా అట్లాగనే వెళ్తుంది. అంటే మామూలు వాటర్ కాస్త శంఖంలో పోస్తే తీర్థం అవుద్ది అన్నట్టు తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు కొంచెం అటెన్షన్లోకి వచ్చాము, అరట్లోకి వచ్చాం. కంటెంట్ ఉన్నా కూడా బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఒకళ్ళు కావాలి కాబట్టి మాకు ఆ రోజు చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. చూసిన తర్వాత ఆయన చెప్పిన చేంజెస్, వాళ్ళ టీము ఇంకా ఆయన పైన ఇంకా తర్వాత రివీల్ చేస్తారు. ఆ చేంజెస్ని మేము చాలా వాటిని మాత్రం చాలా లాజికల్గా చేసుకుంటూ వచ్చాము. చాలా నీట్గా సినిమా వచ్చిందండి, అందుకోసం అన్నమాట. థ్యాంక్ యూ. వంశీ గారు సార్. హాయ్ సార్. ఇటు సార్. సార్ ఇటు. యా, కంగ్రాట్స్ సార్. అంటే మీరు ఏది చూస్ చేసుకున్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను చూస్ చేసుకుంటూ ఒక బెస్ట్ ఇవ్వాలని చూస్తారు. అంటే మీరు ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ నుండే చూస్తారు కదా. ఈ పాయింట్ ఆఫ్లో ఈ మూవీ చూసేటప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? థ్రిల్లర్ అండి బేసిక్లీ ఇది. సో రివీలింగ్ అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ఎవరి ద్వారా జరిగింది అనేది జనరల్గా థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో తీసుకెళ్తారు. ఆ రివీలింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఒక 4-5 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్, 7 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు చేశారు అనేది ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్. సో అది నాకు మంచి థ్రిల్ ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి ఎవరు చేశారు అండ్ ఎందుకు జరిగింది అనేది కూడా మంచిగా లాజిక్స్ అన్నీ ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా కవర్ చేసుకొచ్చారు. సో దట్ ఐ లైక్. అండ్ 2 పాయింట్లు ఏంటంటే శ్రీకాకుళం అనే ఒక నేమ్ ఒకటి, అండ్ వెన్నెల కిషోర్ గారు. ఈ 2 పాయింట్లు జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే కామెడీ వేలో వెళ్తాదేమో అని అనుకుంటారు, బట్ ఆడియన్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. అంటే కామెడీ జోనర్ వస్తుంది. ఒక 20% ఎంటర్టైన్మెంట్, 20% లవ్, 20% థ్రిల్. సో మిగిలిన మోతాదంతా కూడా ఆ సస్పెన్స్ని కంటిన్యూ చేస్తూ వచ్చు. అంటే ఇట్ ఈస్ ఇందాక అనన్య చెప్పినట్టు ఇట్ ఈస్ కంప్లీట్ ప్యాక్. సో యా, దట్ నా బిలీఫ్ కూడా ఏంటంటే ఆ రివీలింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది బిలీఫ్ నేను బాగా నమ్ముతున్నాను. 100% క్లాప్స్ మూమెంట్ అది. ఇది థియేటర్స్లో పడతాయి, క్లాప్స్ పడతాయి దానికి.
అనన్య గారు కంగ్రాట్స్ అండి, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అండ్ అంటే తెలుగు అమ్మాయిలు రావాలని చాలామంది అన్నారు. సో కంప్లీట్గా తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. బట్ మీరు చూస్ చేసుకునే విధానంలో అంటే ప్రతి మూవీ కూడా కొంచెం హిట్ రేంజ్లోనే వెళ్తున్నాయి. సో అంటే మీరు చూస్ చేసుకుంటున్నారా, మీ దగ్గరికి వచ్చే స్క్రిప్ట్లే ఆ విధంగా ఉంటున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చూస్ అంటే ఇప్పుడు మేబీ నేను ఫస్ట్ నుంచి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నా దగ్గరకు వస్తున్నాయి. వాటిల్లో నాకు బాగా అనిపించి అంటే నేను ఎనర్జీస్ నమ్ముతానండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక పర్సన్ దగ్గర అనిపిస్తే ఇప్పుడు మా మోహన్ డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు సినిమా మీద వాళ్ళకున్న ప్యాషన్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళు ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమైపోతుంది. సో నా దగ్గరకు వచ్చే కథల్లో నా ఎనర్జీకి మ్యాచ్ అయ్యే పర్సన్స్తో వర్క్ చేస్తున్నాను. అది లక్కీలీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ నుంచి. ఓకే, మంచిదండి. మీది ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు అని చెప్పారు. అయితే డైరెక్టర్ గారు ఈ పాయింట్ తీసుకొచ్చినప్పుడు మీరు కథ విని దిగారా, లేదా ఆయన మీద నమ్మకంతో సినిమా మీద ఉన్న ఫ్యాషన్తో దిగారా? అంటే అప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉండింది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు? మొదటిగా ఆయన మీద నమ్మకంతో కథ విన్నాను. కథ నచ్చింది కాబట్టి తర్వాత మూవీ స్టార్ట్ చేశాను. ఈ కథలో హీరో ఒక క్యారెక్టర్ కాదు, కథే హీరో. ఆ కథలో 7 భాగాలుగా ఉంటారు. అందులో ఒకరు అనన్య గారు కావచ్చు, ఒకరు రవితేజ్ గారు కావచ్చు, లేదంటే ఒకరు కిషోర్ గారు కావచ్చు. అందరివి కూడా ప్రధాన పాత్రలుగా ఉంటాయి. పర్టికులర్గా ఈ సినిమాలో పలానా వాళ్ళు ఇది అని చెప్పడానికి లేదు. అనన్య గారు ఒక మాట అన్నారు, బిర్యానీ వండితే అన్ని ఇంద్రియాలు కరెక్ట్గా ఇస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అని. అలానే ఇందులో వెన్నెల కిషోర్ గారు కూడా ఒక లీడ్ రోల్. ఎట్ ది సేమ్ అందరిది కూడా లీడ్ రోల్సే. అందువల్ల కథని నచ్చి సినిమా స్టార్ట్ చేశాను. అనన్య గారు, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉంటాయా ఉండవా ఇలాంటి ఒక తర్జన భర్జన అంతా నడుస్తున్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. కొన్ని వందల మంది తెలుగు అమ్మాయిలకి మీరు ఈరోజు ఇన్స్పిరేషన్గా నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే పర్టికులర్ పర్సన్ అన్నట్టు నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా పెట్టుకోలేదు. బట్ యునో ఫస్ట్ నుండి మన చిన్నప్పటి నుండి ఇప్పుడు చిరంజీవి గారిని చూసినా, లేకపోతే స్వయంగా వాళ్ళంతటా వాళ్ళ నాన్నగారు అలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ జర్నీ చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందండి. ఓకే, వాళ్ళు చేశారు, సో మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మీ ఆల్సో అన్న ఫీలింగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ లక్కీలీ వర్కౌట్ అవుతుంది అంతే. వంశీ గారు, సార్ మీకు క్వశ్చన్ కాదు, ఒక చిన్న డౌట్ మిమ్మల్ని నా అభిప్రాయం అడగాలనుకుంటున్నాను. ఓకే. మీరు సినిమాలు మేక్ అయిన తర్వాత వెళ్ళి వాటిని జస్టిఫై చేసి మీరు మీ ఐడియాలజీతో వాటిని చూసి వాటిని చాలా పెద్ద లెవెల్లో జనాల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. కంటెంట్ మీద ఉన్న మీకున్న గ్రిప్కి అయితే హ్యాట్సప్ సార్, సూపర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి పర్సన్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. బట్ నాకున్న ఒక అభిప్రాయం ఏంటంటే మీరు స్క్రిప్ట్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ప్రొడక్షన్ కానీ పెట్టి యాస్పిరింగ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రాజెక్టుల వరకు తీసుకెళ్ళే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఏమన్నా మీలాంటి తెలియగల వాళ్ళు స్క్రిప్ట్ల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ కూడా మంచి అవుద్దని నేను అనుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. మేబీ అంటే పొలిమేరా 3 ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండి, పొలిమేరా 3. అండ్ గీతార్ట్స్లో యాజ్ ఇట్ ఈస్ ఏ మూవీస్ వచ్చినా ఐఎమ్ పార్ట్ ఆఫ్ దెమ్. సో అక్కడ నేర్చుకున్నయే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప తెలివి అట్లా ఏమి ఉండదండి. ఐ థింక్ మనం ఏం చేసినా ఆ పని మీద ఆ డెడికేషన్నే మనని, ఐ థింక్ దట్ కంటెంట్ ఆల్సో విల్ కమ్ అవుట్ దట్ వే. ఇప్పుడు ఈవెన్ ప్రమోషన్స్ కూడా అందరూ అదే డబ్బులు ఖర్చు పెడతారు. ఎవరైనా ఇప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఏదైనా ఒక 5 lakhs ఖర్చు పెట్టినా ఎవరైనా 5 lakhs ఖర్చు పెడతారు. కానీ ఒక పర్సనల్ టచ్ మనం ఫాలోఅప్ చేసుకుంటా అది ప్రాపర్గా అవుతుందా లేదా, ఐ థింక్ అది నా స్ట్రెంగ్త్ అని నేను బిలీవ్ చేస్తాను. ప్రమోషన్స్లో కూడా దట్ ఈస్ మై స్పెసిఫిక్ స్ట్రెంగ్త్. సో అరవింద్ గారు నేర్పించినవి, వాసు గారు నేర్పించినవి ఇంప్లిమెంట్ చేయడం తప్ప నాకు కొత్తగా నాకంటూ తెలివితేటలు అంటే ఉన్నదాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి శ్రద్ధగా చేస్తాను అంతే, అందుకంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ప్రొడ్యూసర్ గారు,
సో కథ నచ్చి మీరు నిర్మాణ రంగంలోకి దిగారు సార్. అంటే ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు కదా. సో మీరు అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయగలిగారా, లేదంటే అదేమైనా లిమిట్ క్రాస్ అయిందా ఎక్కడ? యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ కొత్త వాళ్ళతో తీయాలనుకున్నాం, కానీ కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక షార్ట్ పీరియడ్లోనే నాకు తెలిసింది. తర్వాత దీన్ని కొంచెం టైం తీసుకొని నోన్ ఆర్టిస్టులతోటే వెళ్ళాలి, ప్యాడింగ్ తోటే వెళ్ళాలి. టెక్నీషియన్లు చూసారంటే మీరు రామజోగయ్య శాస్త్రి గారు కానీ, పూర్ణాచారి గారు కానీ, కాసాల శ్యామ్ గారు కానీ, అలాగే సింగర్లు మంగ్లీ గారు కావచ్చు, లేకపోతే రాహుల్ సిప్లి గారు కావచ్చు, ఇలా ఓన్లీ ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్లు కూడా మనకి స్ట్రెంత్ ఉండాలి అనే ఉద్దేశంతో సినిమా నిర్మాణం ఎక్కువైనప్పటికీ కూడా దాన్ని బలంగా తీసుకెళ్లాలని అనుకున్నాం. వంశీ గారు, సో ఇప్పుడు December 5th తర్వాత క్యాల్కులేషన్స్ మారిపోతాయి థియేటర్స్ రిలీజ్ టైంలో, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ మొత్తం మార్కెట్ అంతా పెనిట్రేట్ చేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 25th రాబిన్ హుడ్ కూడా రిలీజ్ అవుతుంది. సో థియేటర్స్ పెనిట్రేషన్ వరకు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది ఎనీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వరకు రాబోతున్న అవకాశం ఉంది. అండ్ కలెక్షన్స్ మీద, ఎందుకంటే దీనికి హైయెస్ట్ టికెట్ ప్రైస్ ఉండడం వల్ల మోస్ట్లీ జనాలందరూ దీనికి స్పెండ్ చేస్తుంటారు అండ్ సంక్రాంతి సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ మధ్యలో వస్తున్న గ్యాప్లో వస్తున్నారు. సో ఇది మీకు ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్? క్రిస్మస్ కూడా మంచి సీజన్ అండి. సో బట్ ఒక పెద్ద సినిమా చూసిన తర్వాత అంత మళ్ళా జనాలు థియేటర్లు రావటం అంటే కష్టమే, కానీ బట్ ఐ బిలీవ్ కాంపిటీషన్ ఉన్నా కూడా గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనకు వస్తాయి. సో క్లోజ్ టు 200 ఈజీలీ విల్ గో. యా, అండ్ కింద అంటే సి సెంటర్స్ వరకు అయితే ఐ డోంట్ థింక్ విల్ గో, బికాజ్ పుష్ప రన్ ఉంటుంది. బట్ క్లోజ్ టు 200 ఈజీగా వెళ్ళిపోతాను నేను ఈ సినిమాకి. రాబిన్ హుడ్ ఇవి ఉన్న దట్ ఈస్ స్టిల్ ఫైన్. మనకున్న థియేటర్ సెటప్ ఒక 3-4 మూవీస్ని, ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా 4 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, అన్నిటిని అకామిడేట్ చేస్తున్నాం కదా. సో దిస్ ఆల్సో విల్ బి అకామిడేటెడ్, నో డౌట్. అంటే సంక్రాంతి కంటే పెద్ద సినిమాలు కాబట్టి అకామిడేషన్ విల్ బి ఫైన్. చిన్న పెద్ద అని ఏం లేదు, మనం తీసుకెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది, అదే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ అయిన సినిమా ఒకటి రోటీ కపడ రొమాన్స్ అని, వాళ్ళు థియేటర్లు దొరక్క చాలా ఇబ్బంది పడి వాళ్ళు థర్స్డే రోజు రిలీజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళకి. అంటే మీలాంటి బ్యాకింగ్ అందరికి దొరకదు కాబట్టి. ప్యాకింగ్ అట్లా కాదు, రోటీ కపడా రొమాన్స్ నాకు ఐ డోంట్ నో అండి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ గెట్ 200 స్క్రీన్స్, 100%. 200 స్క్రీన్స్ డెఫినెట్గా వచ్చేస్తాయి మనకి. మోహన్ గారు సార్, ఇక్కడ సరే టీజర్ చూస్తున్నప్పుడు మన నవీన్ గారిది సాయి శ్రీనివాస్ ఆత్రేయ అది స్ట్రైక్ అయింది సార్ నాకు. దానికి దీనికి సిమిలారిటీస్ ఏమున్నాయంటే ఏమన్నా? మీరు అనుకోవడం సిమిలారిటీ, ఇంకేం లేదు. అంటే దాని సంబంధం సేమ్ అదే స్ట్రైక్ అయింది నాకు స్టోరీ విషయంలో, కానీ ఏం డిఫరెన్సెస్ ఏమున్నాయి? అట్లాంటిది ఏముంటుంది, థ్రిల్లర్ అంతే. అది థ్రిల్లరే, డిటెక్టివ్ ఇది డిటెక్టివ్, అది థ్రిల్లరే ఇది థ్రిల్లరే. ఇంకొకటి శ్రీకాకుళం స్లాంగ్ పెట్టడానికి అదే పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఇది యాక్చువల్గా అందులో చెప్పాం కదండి, రాజీవ్ గాంధీ గారు మర్డర్ అనే దాని మీద నుంచి స్టార్ట్ అవుద్ది అనేది. అంటే ఇది ఫిక్షను నాన్ ఫిక్షను కలిపి రాసుకున్న కథ అండి ఇది, మిక్స్. అంటే షెర్లాక్ హోమ్స్ అనేది మనం ఫస్ట్ నుంచి చూస్తుంది ఫిక్షనల్ క్యారెక్టర్, అది నిజ జీవితంలో ఎవరు లేరు, అతను ఫాలో అయ్యి వచ్చింది తప్ప. రాజీవ్ గాంధీ గారు అనేది ఆ 1991లో జరుగుద్ది కదా. అప్పుడు మే 21 ఆయన రాజీవ్ గాంధీ గారు విశాఖపట్నం వచ్చారు. అప్పట్లో వచ్చి వెళ్ళిన తర్వాత చనిపోయారు. ఆ రోజు జరిగిన కథ తీసుకుని చేసామండి అంతే, ఒక అవుట్లైన్లో దాని మీద చేసిన కథ అంతే, థ్రిల్లర్. సార్ ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారు సార్ కొత్త వాళ్ళతో సినిమా చేస్తే ఏమవుతుందో నాకు తెలిసిందని చెప్పారు, అంటే ఏమని చెప్పగలరు? షూటింగ్లోనే అయిపోతున్నాయి. షూటింగ్ తీసిన తర్వాత 50% సినిమాలు షూటింగ్లో అయిపోతున్నాయి, 20% పోస్ట్ ప్రొడక్షన్లో అయిపోతున్నాయి, 10% బయటకు వచ్చిన తర్వాత అయిపోతున్నాయి. ఇది అందుకనే ప్యాడింగ్ పెట్టి తీయాలనుకున్నాను. అనన్య గారు, మ్యామ్ ఇక్కడ మేము గతంలో ఒకసారి మాట్లాడితే మంచి సినిమా చేస్తున్నాను, షెర్లాక్ హోమ్స్ బాగుంటుందని చెప్పారు. కాకపోతే టీజర్లో మీరు ఒకసారి ఎక్కడో కనిపించినట్టున్నారు, ఎందుకు అది కొంచెం డైరెక్టర్ గారిని అడగాలి ఆ విషయం. అయితే కొంచెం మీకోసం మీ ఫ్యాన్స్ కోసం అంతకుముందు చేసిన బహిష్కరణ కానీ ఇప్పుడు చేసిన పొట్టేలు కానీ అటువంటి డీకి క్లామర్ పాత్రలు చేయకుండా కొంచెం మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అంటే ఇది. ఏంటండి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి? చాలామంది కథలు బాగుంటాయి, నా క్యారెక్టర్ బాగుందని ఒప్పుకున్నానని చెప్తూ ఉంటారు. ఏంటి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో అంటున్నారా? ఈ సినిమాలో హుక్ పాయింట్ స్టోరీ అండి, 100% స్టోరీ. నేను ఇందాక చెప్పినట్లు ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఎవ్రీ రోల్
చాలా ట్విస్టింగ్ టర్న్స్, ఎవ్రీ రోల్కి ఒక గ్రాఫ్ ఉంది దీంట్లో. ఓకే, మీరు ఒక చిన్న రోల్ తీసుకున్నా కూడా ప్రతి దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి, అవి చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది నాకు. సూపర్. రవితేజ గారు సార్, సెక్లైట్ కదా మంచి సినిమా ఆ టైంలో బాగుండేది, మంచి ఆర్టిస్ట్ మీరు సార్. ఎట్లా అనిపించింది? మీరేమో తెలంగాణ, ఇది వచ్చేటప్పటికి స్లాంగ్ వచ్చేటప్పటికి శ్రీకాకుళం కొంచెం సాగదీసి ఉంటుంది స్లాంగ్, ఎట్లా వర్కౌట్ అయింది మీకు? సార్ అదృష్టవశాత్తు నాది వైజాగే సార్. వైజాగేనా? వైజాగే. సో శ్రీకాకుళంలో కాదు, మీ విక్కీ అంటే హైదరాబాద్ అని ఉంది. ఏదేంటి సార్ మీ వికీపీడియా? మరి ఏమో సార్, గూగుల్ అన్ని నమ్మలేం కదా సార్. మొన్న ఎవరినో అలా రోడ్డు మీద తీసుకెళ్ళి కింద పడేస్తున్నాడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్. ఓకే. సో అదే సార్, నాకు కొంచెం శ్రీకాకుళం స్లాంగ్ పట్టుంది సార్. అదృష్టవశాత్తు వర్కౌట్ అయిపోయింది అదండి. సూపర్ సార్. సార్ డైరెక్టర్ గారు సార్, వంశీ గారు చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ అలా నడిచింది, సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes హై వస్తుందని చెప్పారు. అవునండి. మరి ఈ విషయాన్ని ముందే ఆడియన్స్ చెప్తున్నారు, పర్లేదా? అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా ఏది మిస్ అవ్వకుండా మనకి ఏ డౌట్లు వస్తాయో ఆ డౌట్లన్నీ పెట్టుకుంటే మీరు ఏది అనుకుంటారో అది జరగకుండా మిగతా 40 నిమిషాలు ఉంటుంది. సార్, ఇటువంటి థ్రిల్లర్స్లో క్లైమాక్స్ రివీల్ అయిపోయిన తర్వాత రివ్యూస్ రాస్తూ ఉంటారు రివ్యూ రైటర్స్. మార్నింగ్ షో అయిపోయిన తర్వాత లేకపోతే ట్విస్ట్ ఏదైతే ఉందో ఓపెన్ అయిపోయిన తర్వాత దాని మీద మన అదృష్టం ఏంటంటే అండి, మన రివ్యూ రైటర్స్ అందరూ కూడా నిజంగా కూడా నేను చదువుతూ ఉంటాను కదా, మెయిన్ ఇంతవరకు ఏ థ్రిల్లర్కి వాళ్ళు రివీల్ చేయలేదండి. రివ్యూ రైటర్స్ రాకపోవచ్చు, ఫేస్బుక్లో అట్లా రివీల్ అయితే అది వాళ్ళ కర్మ. మైక్ ముందు కెమెరా ముందు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. మనకు తెలుగులో రివ్యూస్ అదృష్టం ఏంటంటే ఇంతవరకు కూడా ఏ సినిమాకి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడూ కూడా ఆ ఇంట్రెస్ట్ తగ్గించలేదు. ఇది బాగాలేదు అది బాగాలేదు అవి చెప్తారు తప్ప, సజెషనల్గా చెప్పారు తప్ప ఇంతవరకు ఇందులో ఇది మెయిన్ పాయింట్ ఇది రివీల్ చేసేసి ఏదైనా కూడా ఎన్ని వెబ్సైట్లు చూసుకున్నా కూడా మన రివ్యూస్ చదివితే, ఇప్పుడు కా సినిమా ఉందండి, కా సినిమాని రివ్యూలో లేపారు. ఫస్ట్ నుంచి మామూలుగా ఉన్నా కూడా ఆ లాస్ట్ రివ్యూలో లేపారు. అది ప్రతి ఒక్కళ్ళు ఆ రివ్యూ చూసి మామూలు అంటే చెప్పాల్సిన లోపాలని చెప్పినా దానికి చాలా లోపాలు చెప్పినా లాస్ట్లో ఇలా ఉందని చెప్పారు తప్ప అది ఎలా ఉందని థియేటర్కి వెళ్ళేలా చేశారు రివ్యూలు. అట్లాగే ఏ థ్రిల్లర్కైనా సరే మౌత్ టాక్ వాళ్ళు తెలిసింది ఎలా చేసి ఉంటారో ఏం చేసి ఉంటారో అని తెలుసుకోవడానికి వెళ్ళొచ్చు తప్ప ఫస్ట్ చూసిందే మనకి టాక్ అండి. అది ఎలా ఉన్నా మీకు ప్రాబ్లం లేదు? అస్సలు ప్రాబ్లం లేదు. అసలు ముందు నుంచి కనుక్కోమని చెప్తున్నాను నేను ఫస్ట్ అయితే. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రవితేజ. లాస్ట్ 2 questions. సో మీరు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాంటెంట్ క్రియేటర్ ఫర్ స్పెసిఫిక్ టైం పీరియడ్. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎంటరింగ్ ద ఫిలిమ్స్ కెరీర్ ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అండ్ కొంచెం గ్యాప్ కూడా వస్తున్నట్టుంది కదా, సో ఎందువల్ల అది? ఖచ్చితంగా అండి. యూట్యూబ్ అంటే ఏముందండి, ఒక వారం రోజులు కూర్చొని రాస్తే స్క్రిప్ట్ అయిపోద్ది, వెంటనే షూట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం, అయిపోతుంది కదా. సో అప్పుడు దట్ ఈస్ క్విక్ సక్సెస్ అండి. ఇమ్మీడియట్గానే రెస్పాన్స్ బాగుండేది, అందరూ చూసేవారు. అది ఎంత క్విక్గా వస్తుందో అంత క్విక్గా మర్చిపోతారు కూడా, మీరే అన్నట్టు గ్యాప్ వచ్చిందని. బట్ మూవీస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక ఇయర్కి 1 మూవీ చేసినా సరే గుర్తుండిపోయేలా చేయగలిగితే మాత్రం ఇట్ విల్ బీ దేర్. ప్రస్తుతానికి లైన్లో ఉన్నాయండి. నేను యాక్చువల్లీ దీని గురించి చెప్పాలి. మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గురించి నన్ను అడిగినప్పుడు అప్పుడే అరే ఏంట్రా మన లైఫ్ ఏం నడుస్తుందిరా, ఇప్పుడు శుభ్రంగా చేసుకునే వాళ్ళం కదా, ఐటీ జాబ్ చేసుకునేవాడిని, దాని తర్వాత యూట్యూబ్లో చేసుకునేవాడిని, ప్యారల్గా చేసుకునేవాడిని. ఇప్పుడు అవన్నీ మానేసి సినిమాల్లోకి వెళ్తున్నాం అవసరమా అనే థాట్లో ఉన్నప్పుడు అవకాశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్ వరకు వచ్చి పోతున్న టైంలో ఈ అవకాశం డైరెక్టర్ గారు నాకు నరేట్ చేశారు. అప్పుడు కూడా అనుకున్నా ఇది అవ్వదులే చూద్దాంలే లాస్ట్ వరకు అనుకున్నాను. షూటింగ్ రోజు ఫస్ట్ రోజు అడుగు పెట్టేంత వరకు నాకు నమ్మకం లేదండి. అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వంశీ గారు తీసుకున్నారనే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో మంచి హై ఉందండి. సో దిస్ ఇస్ సక్సెస్ ఇస్ వాట్ ఐ ఫీల్. మోహన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి ఇది ఫన్నీ సినిమా కామెడీ సినిమా అనుకున్నారు, అలా కాదు సీరియస్ సినిమా అని చెప్పారు. అంటే వెన్నెల కిషోర్ గారు అంటేనే ఫన్. అదే సీరియస్ సినిమా అని చెప్పలేదండి. అంటే కమెడియన్స్ ఎమోషన్ చేస్తే చాలా పండిన సందర్భాలు ఉన్నాయి మనకి. ఒక హలో బ్రదర్లో కోటా గారు, మల్లికార్జునరావు గారు కావచ్చు, లేదా శత్రువులో నాగేష్ గారు, బ్రహ్మానందం గారు కావచ్చు. అంటే కమెడియన్స్ కామెడీతో పాటు ఎమోషనల్ కూడా అద్భుతంగా చూస్తాం. ఇందులో ఆయన కామెడీ ఆయన చేస్తూ ఉంటూనే ఎమోషన్ ఉంటుంది, అలాగే లవ్ ఉంటుంది, అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతే తప్ప మొత్తం కామెడీయే అనిల్ రాపూర్ ఆయన సినిమాలు వస్తాయి కదా, అలాగే మొత్తం కామెడీ ఉంటుంది, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా అని చెప్పేసి అని చెప్పట్లా.
అన్నీ ఉన్నాయి ఇందులో. ఇందాక అనన్నయ్య గారు అన్నారు కదా, అన్నీ కావాలి. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే జీరా రైస్ అంటాం, బియ్యంలాగా జీలకర్ర రైస్ ఉండం కదా, జస్ట్ వేస్తాం ఫస్ట్. అట్లాగే లెమన్ రైస్ అంటాం, నిమ్మకాయ మీద పెడతాం. అట్లాగే వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి మనకి ఆయన ఎక్కువ అందరికన్నా, వీళ్ళందరికన్నా కూడా ఆయన ఇప్పుడు ప్రైమ్ కమెడియన్ కాబట్టి, ఈ డిటెక్టివ్ పాత్ర ఆయన చేశారు కాబట్టి ఫోకస్ ఆయన మీద ఉందో తప్ప అందరూ హీరోలు ఈ సినిమాలో. అంటే చూసిన తర్వాత మీరే చెప్తారు మొత్తం. అంటే పోస్టర్లో చూస్తే వెన్నెల కిషోర్ గారి తర్వాత అనన్య గారి పాత్ర ఎక్కువ ఉన్నట్టు ప్రజెంట్ చేశారు, కానీ టీజర్లో సస్పెన్స్గా ఉంచారు. అంటే ఆవిడ క్యారెక్టర్ సస్పెన్స్ ఉంటుందా ఏంటండి? ఏమి ఉండదండి, ఆయన మొత్తం ఆవిడ మొత్తం ఫస్ట్ నుంచి ఎలా ఉందో అలాగే ఉంటుంది. గ్లామర్ కదా, తెలుగు అమ్మాయి ఈ మధ్యకాలంలో బాగా పేరు వచ్చింది. అంటే వెన్నెల కిషోర్ గారు ప్రైమ్ ఆర్టిస్టు కాబట్టి ఆయన పెట్టాం. ఇప్పుడు అనన్య గారు అందరికీ అంటే సినిమా అంటే గ్లామర్ కదా కింద, సో ఆవిడకి ఫిగర్ కాబట్టి ఆవిడ పెట్టాము. ఇట్లా సరే, ఈ కొంచెం అట్రాక్షన్ కోసం అంతే తప్ప ఏదో ఉందనేది ఏం లేదు. ఓకే ఓకే అండి, విశాల్. యా అండి, ఇప్పటికే జీరా రైస్ లెమన్ రైస్ అన్నారు కాబట్టి లంచ్ టైం అవుతుంది. గీత గారు ఒక్క నిమిషం. మోహన్ గారు, అన్నయ్య ఈ పోస్టర్ మీద తర్కం విడిచి చిత్రం చూడుము అన్నారు. ఇది ప్రేక్షకులకు చెప్తున్నారా లేకపోతే రివ్యూ రైటర్స్ చెప్తున్నారా? అందరికీ. అంటే ముఖ్యంగా సినిమా చూడకుండా కూడా బాగాలేదని చెప్తారు చాలామంది. వాళ్ళకి చూడకుండానే బాగాలేదంట సినిమా అని అంటూ ఉంటారు కదా. అంటే తర్కం ఆర్గ్యూ చేయకుండా సినిమా చూడాల్సిందే. అంటే తర్కం ఉంది ఆల్మోస్ట్ ఆల్లో. ఇది ఒకటి వేద్దాము, కంటిన్యూ చేద్దాం ప్రతి సినిమాకని నేను పెట్టుకున్నాను. బాగుంది, తెలుగులో వేయటం అది ఇంకా చాలా బాగుంది. కాకపోతే ఈ సినిమాలో ఏదైతే చెప్పానో తర్కం విడవమని, తర్కంతోనే చూడమని చెప్తున్నాను. ప్రతి దానికి లాజిక్ ఉంటుంది, ఫస్ట్ నుంచి ప్రతి దానికి పాయింట్ ఉంటుంది. మన శ్రీకాకుళం షెర్లక్ హోమ్కి ఆదిత్య మ్యూజిక్ వారి యాడ్ అవటం ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు? చాలా. అలా పెట్టగానే అట్లా అసలు వాళ్ళకు 3 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. ఫస్ట్ టైం ఆదిత్య మ్యూజిక్ క్వశ్చన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు, మాధవ్ గారు హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అండ్ థ్యాంక్ యూ. మనం లంచ్ చేద్దాం, దాని తర్వాత ఇంకా ఇక్కడతో ఈ కార్యక్రమం సమాప్తం. డిసెంబర్ 25 సేవ్ ద డేట్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది, చంటబ్బాయి తాలూకా. సో థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా వగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.